ప్రైజ్ లార్డ్. దేవుడి నామములో మీ అందరికీ శుభములు. మరి దేవుడు నూతన మాసంలో ఆగస్ట్ నెలలో దేవుడు ప్రవేశపెట్టినందుకు దేవునికి మహిమ చెల్లించుకుందాం. ఆన్లైన్లో వీక్షిస్తున్న మన సంఘ బిడ్డలందరికీ మరొకసారి వందనాలు. పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చాం కనుక ఆత్మతో సత్యంతో మన హృదయాంతరంగంలోని దేవుణ్ణి ఆరాధిద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ఆరాధన బిగించే ముందు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవుడు, మహాకాశంలో ఉన్న దేవుడు నిన్ను నన్ను తేరుపారు చూస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనకు అనేకమైన సమస్యలు ఉన్నా కూడా సమస్య నుంచి మన సమస్య దాటిపోచేసే దేవుడు మన దేవుడు యేసయ్య. ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనువాడు అని సెలవిస్తూ ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము సజీవైన దేవుడు. మరణమైతిని కానీ యుగాయుగమునకు సజీవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గము. అది నిన్ను ఏది కావాలో అది చేయగలదు. గొప్ప ఆశ్చర్యకరమైన దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, మనకి శక్తినిచ్చే దేవుడు, ఉద్యోగంనిచ్చే దేవుడు ఆ యేసు ప్రభు మాత్రమే. ఆయనకు మనం శిష్యులుగా ఉన్నాం. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉండి బాప్తిస్వం తీసుకొని మన హృదయం మీద విశ్వాసించిన ఎడల మారు మనసు బాప్తిస్వం పొందిన ఎడల ఆయన శిష్యులు అవుతారని దేవుని వాక్యం అపొస్తల కార్యంలో సెలవిచ్చిన రీతిగా మనం ఆయన శిష్యులు కనుక ఆయన పరిశుద్ధ దినాన్ని ఆచరించడానికి వచ్చాం. మన గృహాల్లో కూర్చొని చూస్తూ ఉన్నాం. నిత్యమైన దేవుడు, ఆయన సన్నిధి మనకు అవసరం. ఈ లోకంలో అనేకమైనటువంటి సమస్యలు శోధనలు ఉన్నా కూడా దేవుడు మనల్ని తొలగించే దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవుడు. నీతిమంతులకు కాకుండా అనీతిమంతులను మన కొరకు ఆకాశం నుండి ఈ లోకంలోనికి దిగి వచ్చిన దేవుడు. ఎందుకంటే పాపులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకంలోనికి రానట్లయితే మనం పాపులుగానే ఉండేవాళ్ళం. మనకి నరకమే సిద్ధం. పరలోకానికి మార్గం లేదు. దేవుడు మహాకాశంలో ఉండి తన కుమారుడైనటువంటి యేసు ప్రభుని ఈ లోకంలో పంపించాడు. మనిషికి దేవునికి మధ్యవర్తి యేసు ప్రభు. యేసు ప్రభు ద్వారానే మనం తండ్రి వద్దకు అంటే పరలోక పట్టణానికి వెళ్ళగలం. దేవుడు నిశ్చయంగా నిన్ను నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ కోవిడ్ పాండమిక్ టైంలో కూడా మన సంఘస్థులందరూ క్షేమకరంగా ఉన్నారంటే మీ ప్రార్థన, సంఘ ప్రార్థన ఎంతో గొప్పది అని చెప్పాలి. దేవుడు మన పక్షాన ఉండి మన యొక్క కుటుంబాల చుట్టూ కంచె కాపుదల భద్రత ఉంచిన దేవునికి మనం ఏమివ్వగలము? మన పాపాలను క్షమించిన దేవునికి మనం ఏమివ్వగలము? ఆయన రక్షణ పాత్ర చేపట్టుకుని ఆయన సన్నిధిలో స్తుతించి ఆరాధించి ప్రార్థన చేయటమే. దేవుడు నిన్ను ఏమీ అడగట్లేదు, బంగారం ధనం ఏమీ దేవుడు నిన్ను అడగట్లేదు. కానీ ఆ దేవుడు మీ హృదయాన్ని అడుగుతున్నాడు. హృదయ పరిశీలన జరిగిన దేవుడు కనుక దేవా స్తోత్రంలో అని మీరు కూర్చొని ప్రార్థన చేయండి. ఆరాధనలో పాటలు పాడండి. చివరి పాటలో మీరందరూ చేతులెచ్చి ఇంట్లో ఉన్నా కూడా చేతులెత్తి దేవుణ్ణి మహింపరచండి. మీకు ఏదైనా అవసరత ఆకారుంటే చివరి పాటలో దేవుణ్ణి మీరు అడగండి. ఆత్మ దేవుడు కనుక మన మధ్యలో సంచరించే దేవుడు కనుక ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామాను కూర్చుంటారు ఆయన మన మధ్య ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు కనుక ఆయన వాగ్దానములు నమ్మదగినవి కనుక ఆ వాగ్దానాలను పట్టుకొని మన దేవుని సన్నిధిలో అడుగుదాం. దయచేసి అందరూ తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 హల్లెలూయా. తండ్రి మనకు ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతుల మధ్య ఆశీనుడా నీ ఘననామమునకు స్తుతి స్తోత్రములు వందనములు మీకు అర్పించుకుంటున్నాం. గడిచిన పరిశుద్ధుల నుండి ఇప్పటివరకు మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచిన మా దేవాది దేవునికి స్తుతి స్తోత్రములు. ఎందుకంటే నిజమైన దేవుడు, అల్ఫా ఒమేగా అయిన దేవుడు గనకది వా స్తోత్రం. ఆది అంతము లేని దేవుడు గనకది వా స్తోత్రం. కృపాసత్యం సంపూర్ణుడు గనకది వా స్తుతి స్తోత్రములు వందనములు మీకు అర్పించుకుంటున్నాం. మమ్మల్ని కనికరించిన దేవుడు 2020 సంవత్సరంలో 8వ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచిన మా దేవాది దేవునికి స్తుతి స్తోత్రములు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు మహిమను పొందలేకపోతున్నారని మీ వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరూ పాపి, మనిషి యొక్క ఉనికి పాపి, మనిషి యొక్క జన్మ పాపి అని మీ వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఆ ఉనికి నుండి ఆ పాపం నుండి మేము ఇంకనూ పాపములో ఉండగా మా కొరకు ప్రియకుమారుడైన యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన దేవాది దేవుడు కనుక ఆ స్తోత్రం. ప్రియకుమారునిగా వచ్చి తన మా పాపములు మా శాపములు భరించిన దేవుడు కనుక మా స్తుతి స్తోత్రములు
చెల్లించుకుంటున్నాం. నీతిమంతులకే కాకుండా అనీతిమంతులు పాపులకైన మా అందరినీ రక్షించాలని గొప్ప సంకల్పంతో వచ్చిన దేవాతి దేవునికి స్తుతి స్తోత్రములు. ఆ మనోనేత్రాలు మాకు మా సంఘ సభ్యులకు మీరు తెరిపించిన దేవుడు కనుక ఆ స్తోత్రం మీకు అర్పించుకుంటున్నాం. నిజమైన దేవుడు, అల్ఫా ఒమేగైన దేవుడు, నిరంతరము మాతో ఉండే దేవుడు, యేసు ప్రభుని తెలుసుకునే జ్ఞానమును బుద్ధిని మీరు మాకు అనుగ్రహించిన మా దేవాతి దేవునికి స్తుతి స్తోత్రములు. స్వయంభూడైన దేవుడు, సర్వాధికారి అయిన సర్వంతర్యమైన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు కనుక ఆ స్తోత్రములు మీకు అర్పించుకుంటున్నాం తండ్రి. అంతేకాకుండా మరణమై తిరిగి లేచిన యేసయ్యను మేము ఆరాధిస్తూ ఉన్నందుకై దేవా స్తోత్రం మీకు అర్పించుకుంటున్నాం తండ్రి. తిరిగి ఈ భూమి మీద పోతుంది మీరు రాబోతున్న దేవుడు, రెండవ రాకడ సమయం సిద్ధపాటు అని మరి అనేకమైన మీ యొక్క దాసులు చెప్తూ ఉన్నారు. అటన్నిటికీ జరుగుతున్నటువంటి ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి కరువు, యుద్ధాలు కానీ, భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైనటువంటి తుఫానులు, భయంకరమైన భూకంపాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మీ రాకడకు సూచనలని మీరు మీ ప్రాప్త ద్వారా మాకు తెలియపరిచిన దేవుడు. అవన్నీ జరుగుతున్నాయి. మీ రాకడ సిద్ధంగా ఉన్నందుకు దేవా స్తోత్రములు. మేమందరము తను మా హృదయ ఆలోచనలో దేవుడు మా హృదయంలో ఉండి తను తప్పిపోకుండా ఉండటానికి సహాయం మీరు అనుగ్రహించమని దేవా ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన శాతాన్ని శక్తుల నుంచి బంధించమని దేవా ప్రార్థిస్తున్నాం. తను మేమందరము చిన్న సంఘముగా మరి కొంతమంది సభ్యులతో కూడి మిమ్మల్ని ఆరాధించబోతున్నాం. ఈ ఆత్మ మా మధ్య సంచరింప చేయమని ఆరాధించిన బిడ్డను ఆశీర్వదించమని, వాక్యవేత్తపై బిడ్డను దీవించి ఆశీర్వదించమని దేవా ప్రార్థిస్తున్నాం. ఎవరైతే గృహాల్లో కూర్చొని మీ వాక్యాన్ని మీ ఆరాధన వింటున్నారో బిడ్డలకు రావాల్సిన ప్రతిఫలాన్ని మీరు దయచేయమని దేవా ప్రార్థిస్తున్నాం. ఈ పేడమిక్ ద్వారా సంఘమంతా కూర్చొని మిమ్మల్ని స్తుతించలేకపోతుంది. మీరు ఈ సైతానుడు మరి తెగులు చేసే ప్రతి ఒక్క ఒత్తిడి మరి శాపం నుండి మమ్మల్ని అందరినీ విడుదల తెచ్చి సంఘ సభ్యులను క్షేమకరంగా ఉంచమని, మా రాష్ట్రాన్ని మా దేశ ప్రజలను క్షేమకరంగా ఉంచమని, అనేకమైన మరి రోజుకి 50,000 పాజిటివ్ కేసులు వస్తున్నా అయినా మీ కృప విడిపోకుండా మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడు. 1000 మంది పడినను 10,000 మంది కూలినను ఏ భయము ఏ అపాయము మీకు సంభవించినది మీ వాగ్దానం మాకు దయచేసిన దేవుడు కనుక వాస్తుతి స్తోత్రములు వందనములు మీకు అర్పించుకుంటున్నాం. మా చుట్టూ కంచె కాపుదల భద్రత వంశమని దేవా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవుడు మా రక్షకుడు మరి ఆకాశం నుండి మా యొక్క హృదయాలను పరిశీలిస్తూ ఉన్న దేవాతి దేవునికి స్తుతి వందనములు మీకు అర్పించుకుంటూ ఈ ఆరాధన ఆరంభముడి చివరి వరకు మీ సన్నిధి కృపాక్షేమలు మా పయించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరూ కూడా మరి బైబిల్ నుండి తీసి 95వ దావీదు కీర్తన 3 వచనాలు చదువుకున్నాం. దేవుని వాక్యాన్ని మరి మనం ఒక నిమిషము మన హృదయంలో పెట్టుకొని దేవుని ఆరాధిస్తే చాలా మనకు కూడా ఆశీర్వాదకరం. దావీదు కీర్తనలు 95వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుతున్నాను. మీరందరూ కూడా మరి బైబిల్ తీసి చూడండి. మీరు కూడా మీ మనసులో చదవండి. దేవునికి మరి మనం ఎలా కృతజ్ఞత చెల్లించాలి, దేవుని ఎలా మనం ఆరాధించాలి అనేది దేవుని వాక్యంలో ఉంది. దాన్ని బట్టి మనం బలపరచబడతాం. దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లించడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుంటాం. 95వ దావీదు కీర్తన 1వ వచనం నుండి చదువుతున్నాను. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. 3వ వచనం. యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహాత్యము గల మహారాజు. చూసారా, మన దేవుడు మహాదేవుడు, దేవతలందరికి పైన మహాత్యము గల మహారాజు. అలాంటి దేవుణ్ణి మనము స్తుతిస్తున్నాం.
కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడో మనము ఎరిగి స్తుతిస్తున్నాం దేవుని. కనుక దేవునికి మనము మరి ఎలాంటి కృతజ్ఞత పెంచాలి, ఏ విధముగా దేవునికి మన కృతజ్ఞత చెల్లించాలి, ఎలాంటి మరి తగ్గింపు స్వభావం మనం కలిగి ఉండాలి. దేవుళ్ళందరికంటే మహాదేవుడు ఆయన, అందరిలో మహాత్యం గల మహారాజాది రాజు. దేవునికి స్తోత్రం. సిద్ధపడదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరుస్తాం మన హృదయము ప్రభు కొరకైన పాట పాడుకుంటూ దేవునికి మహిమ చెల్లిద్దాం. అందరూ కూడా చక్కగా చప్పట్లు కొడుతూ మరి మీ హృదయాల్ని దేవునికి అర్పించి మీ సమస్తము దేవునికి ఇచ్చి దేవునికి స్తుతి చెల్లించుకున్నాం. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటుదాం. మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటుదాం. సమాధాన సువార్త చాటుదాం. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి చిత్తమౌదును. జీవము కలిగిన వాక్కులకై నీ సన్నిధిలో వేచిందును. ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమౌదును. జీవము కలిగిన వాక్కులకై నీ సన్నిధిలో వేచిందును. మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో నుండును. అన్ని వేళలా యందు ప్రభు యేసును కనపరచి కీర్తింతును. సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో నుండును. అన్ని వేళలా యందు ప్రభు యేసును కనపరచి కీర్తింతును. మనసును జోడు తొడిగి సమాధాన
ప్రతి ఉదయము ప్రార్థనతో ఆయన సన్నిధికి మనము వచ్చి ఆయన సన్నిధిని, ఆయన వాక్కు కొరకు, ఆయన ఇచ్చే సమాధానం కొరకు, దేవుడు మనకు అనుగ్రహించే వాగ్దానము కొరకు దేవుని సన్నిధికి ప్రతి ఉదయము కూడా ప్రార్థనతో మనం రావాలి. మనం సిద్ధపరచుకోవాలి. ఉదయం లేచిన వెంటనే నీ హృదయం సిద్ధపడి ఉండాలి. ఎస్ లార్డ్, నేను నీ సన్నిధిలో సిద్ధపడి ఉన్నాను ప్రభా. ఉదయకాలం నీ సన్నిధిలో ఉన్నాను ప్రభా. నన్ను సిద్ధపరచు, నీ వాక్కుతో నన్ను నింపు, నీ వాక్కుతో నన్ను ధైర్యపరచు, నీ వాక్కుతో నన్ను బలపరచు ప్రభువా. హల్లెలూయా. అటువంటి దేవుడు మన దేవుడు. బుద్ధిని కలిగి, జ్ఞానము కలిగి, వివేకము కలిగి ఈ లోకంలో మనం జీవించటానికి మన దేవుడు జ్ఞానం ఇచ్చే తండ్రి, జ్ఞానమునకు ఆధారభూతుడు ఆయన. స్తోత్రం యేసయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడేలా. పాడుకుంటూ దేవుని మహిమపడతాం. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున చాలు. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగడిన చాలు నా గుండె గుడిలో. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగడిన చాలు నా గుండె. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున చాలు. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగడిన చాలు నా గుండె గుడిలో. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు, నీవేనయ్యా, నీవేనయ్యా నాకు, నీవేనయ్యా. నీవేనయ్యా చాలు, నీవేనయ్యా, నీవేనయ్యా చాలు, నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున చాలు. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగడిన చాలు నా గుండె గుడిలో. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా,
నిన్ను స్తుతించిన నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు ఆయన. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. నీతి దైవమా స్తోత్రమయా, విజయవంతుడా స్తోత్రమయా. నీతి దైవమా స్తోత్రమయా, విజయవంతుడా స్తోత్రమయా. స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా. ఎనలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా. ఎనలేని దైవమా నీకేనయ్యా. అనాది దైవమా స్తోత్రమయా, అధిపతి అయిన వాడ స్తోత్రమయా. అనాది దైవమా స్తోత్రమయా, అయిన వాడ స్తోత్రమయా. స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా. ఎనలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా. ఎనలేని దైవమా నీకేనయ్యా. నీతి దైవమా స్తోత్రమయా, విజయవంతుడా స్తోత్రమయా. నీతి దైవమా స్తోత్రమయా, విజయవంతుడా స్తోత్రమయా. స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా. ఎనలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా. ఎనలేని దైవమా నీకేనయ్యా. ఏసు కలిగిన స్తోత్రమయా,
ప్రభువా. నీతి దైవమా స్తోత్రము, విజయవంతుడా స్తోత్రము తండ్రి. నీకు అనాది దైవమా నీకు స్తోత్రము, అధిపతి అయిన వాడా నీకు స్తోత్రము. అధిపతివి నా తండ్రి, గొప్ప దేవుడు ప్రభా, అనాది దైవము తండ్రి. నీవు ఆది అంతమైన దేవుడవు ప్రభా తండ్రి. నాయన నువ్వు మారని దేవుడవు తండ్రి. నాయన నీ ప్రేమలో మార్పే లేదు ప్రభా, ఏ స్వార్థము లేదు తండ్రి. అందరినీ సమానముగా ప్రేమించే దేవుడు. పాపుల కొరకు భూలోకానికి వచ్చావు తండ్రి. నాయన పాపులను నువ్వు రక్షించడానికి వచ్చావు తండ్రి. పాపులను క్షమించడానికి వచ్చావు ప్రభా. దీన దరిద్రతతో ఉన్న వారి కొరకు వచ్చావు ప్రభా. రోగుల కొరకు వచ్చావు ప్రభా. బంధకాల్లో ఉన్న వారి కొరకు వచ్చావు ప్రభా. ఆకలి దప్పులు గల వారి కొరకు వచ్చావు ప్రభా. విడిచిపెట్టిన వారి కొరకు వచ్చావు ప్రభా. నాయన పెంట కూపల మీద పడి ఉన్న వారి కొరకు నువ్వు వచ్చావు తండ్రి ప్రభా. ఈ లోకంలో ఎవరు ప్రభా ఇలాంటి వారిని ప్రేమించేవారు? మనాది దైవము ప్రభా నీవు, అధిపతి అయిన దేవుడవు ప్రభా నీవు. హల్లెలూయా, నీకు స్తోత్రము ప్రభా, స్తోత్రము తండ్రి. హల్లెలూయా. అందరూ కూడా మరి లేచి నిలబడితే ఆరాధన చేసుకున్నాం. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చును నా ప్రియుడు. కన్న తల్లి, ఒకని కన్న తల్లి ఆదరించినట్లు ఆయన మనల్ని ఆదరిస్తాడంట. మన తల్లి అయినా మనల్ని మర్చిపోతుందేమో, కొన్ని సంవత్సరముల తర్వాత మన తల్లిదండ్రులు మనతో ఉండరు, మనల్ని విడిచి వెళ్ళిపోతారు విశ్రాంతికి. కానీ మనల్ని అంతము వరకు, చివరి శ్వాస వరకు మనల్ని హత్తుకొని ఉండే దేవుడు మన దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, మనకు ప్రియమైన తండ్రి ఆయన. అందరు కూడా చేతులెత్తి, అవును ప్రభువా, నా కన్న తల్లి కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు ప్రభువా, నా తండ్రి కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు ప్రభువా, నీవు నన్ను ఆదరిస్తున్నావు, నన్ను ఆదుకుంటున్నావు ప్రభువా, నా అవసరతలు తీరుస్తున్నావు ప్రభువా, నిరక్షణ నాకు ఇచ్చావు ప్రభువా, విమోచించావు ప్రభువా, నాకు పాప క్షమాపణ దయచేసావు ప్రభు. ఈ లోకంలో పాపాలు క్షమించేవారు మాకెవరు లేరు తండ్రి ప్రభా. నువ్వు క్షమించావు తండ్రి, నీ రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధి చేసావు ప్రభా. ఇంకొకసారి ప్రభా ఆయన ఇంకా ఏదైనా ప్రభా చీకటి, ఏదైనా నీకు అయిష్టమైనది, ఏదైనా ప్రభా నీకు నాయన వ్యతిరేకమైనది నా జీవితంలో, నా హృదయంలో, నా బ్రతుకులో, నా నడవడికలో, నా చూపులో ఉంటే తీసివేయి ప్రభా, తీసివేయి. నన్ను శుద్ధి చేయి ప్రభా. నీకు ప్రియ బిడ్డగా నన్ను చేసుకో ప్రభా. ఇదిగో ప్రభా నీ సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను ప్రభా. నన్ను శుద్ధి చేయి, నీ రక్తంలో కడుగు ప్రభా. నడి నెత్తుండరి కాలు వరకు నన్ను తాకు ప్రభా. నేను నీ బిడ్డని ఇదిగో నా జీవితానికి ఇస్తున్నాను ప్రభా. నా సమస్తం నీకు అర్పిస్తున్నాను ప్రభా. హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా. అందరూ కూడా ఆరాధన చేస్తున్న చేతులెత్తి పైకి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. స్తోత్రము. నీ ఆత్మతో మమ్మల్ని బలపరుస్తున్నందుకై స్తోత్రం యేసయ్యా.
కౌగిటిలో హత్తుకొని నా చింతలన్నీ బాపిన నా దేవునికి, చేయి పట్టి నన్ను నడిపిస్తూ ఉన్నత శిఖరములో నిలుపుతున్న నా దేవునికి, నా కొరకై మరణించి నా పాపములు భరించిన నా తండ్రికి, చేయి విడవక ఎప్పుడు నాకు తోడు నీడగా ఉంటే నన్ను విడవక నన్ను ఏడబాయక ఉన్న నా తండ్రికి, నా స్తుతులు నా దేవునికి, నా సృష్టికర్తకి, నా ప్రభువుకి, నా పూజార్హుడకి, నన్ను రక్షించుకున్న నా తండ్రికి, నా యేసయ్యకి. హల్లెలూయా. బలమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు అని చెప్తున్నాడు. నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అని చెప్తున్నాడు ప్రభు. అడుగుతున్నాడు మనం భయపడుతున్నామా? దేనికైనా మనం అధైర్యపడుతున్నామా? ప్రభు నా జీవితం ఏంటి, నేను ఎలా ప్రభు అని ఆలోచిస్తున్నామా? ఆయన కౌగిటిలో హత్తుకొని మన భద్రపరుస్తాడు మన దేవుడు. మన చేయి విడవడు, ఎప్పుడు విడనాడడు. ఆయన మన ధైర్యపరిచే తండ్రి మనకున్నాడు. మన ప్రక్కనే ఉండి మన ఎదుట ఉండి మన కాపాడే దేవుడు మనకున్నాడు. ఆయన కంచె వేసి ఆయన కాపుదల్లో ఉంచే తండ్రి మనకున్నాడు. ఆయన అగ్ని ప్రాకారము కట్టి మనల్ని దహించే అగ్నితో సాతాన్ని కాల్చివేసి దహించేసే దేవుడు మనకున్నాడు. అంత గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి ఆయన. ఈ నామములన్నిటికీ అర్హుడు, యోగ్యుడు ఆయన. అవన్నీ కూడా మన జీవితంలో చేయటానికి తగిన తండ్రి, సమర్థుడైన తండ్రి ఆయన. మనం దేనికి భయపడకూడదు. సాతాను మనల్ని భయపెట్టేదిగా ఉంటుంది, మనల్ని ధైర్యపరిచేదిగా ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుకోవాలి, ఆయన స్తుతించాలి. ప్రభా, ఈ భయాన్ని, పెరిగితనాన్ని నా నుండి పెరికివేయి ప్రభా. ఈ బలహీనత నా నుండి తీసివేయి ప్రభా. ఈ దిగులు, వేదన, చింత నా నుండి తీసివేయి ప్రభా. నా ఎదుట ఉన్నావు ప్రభా, నా ప్రక్కనే ఉన్నావు ప్రభా, నీ కౌగిట్లో నేనున్నాను ప్రభా. నా చింతలన్నీ ప్రభను తీసివేసే దేవుడు ప్రభా. నా భారము నాయన నీ మీద మోపుకునే భాగ్యము నాకు ఇచ్చావు ప్రభా. అంటే ఎంత గొప్ప దేవుడవు మాకున్నావు ప్రభా. మాకు ఏ కొదవగడను చేయనంటున్నావు ప్రభా. నువ్వు నా వైపు తిరగమంటున్నావు తండ్రి. నువ్వు నన్ను ఆశ్రయించమంటున్నావు ప్రభా. నువ్వు నాకు మొర పెట్టమంటున్నావు తండ్రి. ఆ ధన్యత నీ బిడ్డలమైన మాకిచ్చావు ప్రభా. లోకంలో ఎందరికో లేదు ప్రభా ఈ భాగ్యం. ఎవరికి తెలియదు తండ్రి ఇంత గొప్ప దేవునికి మనం బిడ్డలమై ఉన్నామని ప్రభా. తండ్రి నీకు స్తోత్రం. ఈ దినము కొరకై నీకు లెక్క లేని స్తోత్రం. మమ్మల్ని ఎంతగానో బలపరిచావు ప్రభా. నీ ఆత్మతో నింపావు ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు ఇచ్చావు ప్రభా. తండ్రి నీ సన్నిధిలో ఎంత బలము ప్రభా. నీ సన్నిధిలో ఎంత నాయన శక్తి ప్రభా. నీ సన్నిధిలో ఎంత ఆదరణ ప్రభా. ప్రభా నీ ఆలయ ఆవరణ అంతా కూడా ప్రభా నువ్వు ఆవరించి ఉంటావు ప్రభా. తండ్రి నీ మహిమ ఇక్కడ దిగి ఉంటుంది ప్రభా. మాకంటే ముందుగానే వచ్చి ప్రభా మా కొరకు ఎదురు చూస్తుండే దేవుడవు ప్రభా. నీకు ప్రభా నీకు స్తోత్రం. ఇది నిలబడిన బిడ్డలను దీవించి ఆశీర్వదించు. నీ ఆత్మతో నింపావు ప్రభా. నువ్వు బలపరిచావు ప్రభా. ప్రభా నీకు స్తోత్రం నాయన. మమ్మలను వాళ్ళను చూస్తున్నావు ప్రభా. ఆశను చూస్తున్నావు తండ్రి. మా వేదనను చూస్తున్నావు ప్రభా. మా దిగులను చూస్తున్నావు. మా కన్నీటిను చూస్తున్నావు ప్రభా. తండ్రి నీకు స్తోత్రం. కదిన మా కన్నీటిని శుభ్రమును తుడిచి వేస్తావు ప్రభా. ఆ బాధలను నువ్వు తొలగించి వేస్తావు తండ్రి. ఈ సాతాన్ని ప్రభా మాకు దూరంగా నువ్వు పారద్రోలుతావు ప్రభా. మా కంటికి కనిపించకుండా నువ్వు చేసే దేవుడవు ప్రభా. అయినా నీకు స్తోత్రం. ఉదయ కాలం ప్రభా నీకు ఎంతగానో మనం స్తుతి చెల్లించుకున్నాం ప్రభా. మేము మనుషుల వైపు చూడకూడదు తండ్రి, పరిస్థితుల వైపు చూడకూడదు ప్రభా. ప్రభా నా తండ్రి నీ వైపు మేము చూడాలి ప్రభా. నువ్వు ఆశపడుతున్నాం. మీరు నా వైపు చూడండి. మీరు లోకం వైపు చూడొద్దు, పరిస్థితులను చూడొద్దు, భయాల్ని చూడొద్దు. ఈ లోకం వైపు మీరు చూడొద్దు, మీరు భయపడతారు. అందుకే ప్రభు చెప్తున్నాడు నా వైపు మీరు చూడండి. మీ కనుదృష్టి నా పైన ఉంచండి. నన్ను ఆనుకోండి. మీరు నా పైన ఆధారపడండి. నన్ను హత్తుకోండి. నేను తోడుగా ఉన్నాను. మీరు నన్ను చూడండి
ప్రభు మనం చూడలేకపోతున్నాం. అనేక సందర్భాలు పరిస్థితులను చూస్తున్నాం, భయపడుతున్నాం మనం. ప్రభు చెప్తున్నాను, నా వైపు చూడండి, నన్ను చూడండి, సర్వశక్తి కలిగిన దేవుని మీకు నేనున్నాను. నిత్యము నిరంతరం మీతో ఉండే తండ్రిని, నేను విడవని తండ్రిని, మీ చివరి శ్వాస వరకు మిమ్మల్ని విడిచిపెట్టని దేవుణ్ణి, మీ అన్ని పరిస్థితులను నేను చాలిన దేవుణ్ణి. ప్రభానికి స్తోత్రం. అవును తండ్రి, ఆ పరిస్థితులన్నిటి మా జీవితానికి నువ్వు చాలిన దేవుడు ప్రభా. నీ తప్ప మాకెవరు లేరు తండ్రి. ఇవైపు మేము చూస్తున్నాం ప్రభా, నీ కొరకు మేము వచ్చాము తండ్రి. నీ దీవెన కావాలని, నీవు ఆదరణ కావాలని ప్రభా, నీ కృప మాకు కావాలని తండ్రి నేను వెతుక్కుంటూ వచ్చాం తండ్రి. ప్రభా, నీ సన్నిధిలో మమ్మల్ని ఆదరిస్తామని ఆశతో, ఆకాంక్షతో ప్రభు, ఎంతో ప్రభా హృదయం భారంతో వచ్చిన మాకు నాయన, మా హృదయాన్ని ఎంతో తేలిక చేసావు ప్రభు. నేను నన్ను చెప్తున్నా ప్రభు, నా వైపు చూడమని తండ్రి. మేము నీ వైపు చూస్తాము తండ్రి. అటువంటి కళ్ళు మాకు దయచే ప్రభు. నీ వాక్యాన్ని వినే చెవులు గ్రహించే హృదయం మాకు దయచే ప్రభు. నీ మీద ఆధారపడే జీవితం మాకు దయచే ప్రభు. హల్లెలూయా ప్రభు, నీకు స్తోత్రము ప్రభా. నేను వెళ్ళేవారం కాక, నేను స్తుతించి వదిలిపెట్టి వెళ్ళేవారం కాకుండా, నిన్ను కలిగి నిన్ను మోసుకొని నేను ఎత్తుకొని వెళ్ళేవారంగా, నిన్ను వెంబడిస్తూ వెళ్ళేవారంగా చేయి ప్రభు. ఈ పాదాల దగ్గర ఎల్లప్పుడు కనిపెట్టే ఉండే బిడ్డలంగా చేయి ప్రభా. విసుగక ఎక్కువ సమయం నీతో గడిపే బిడ్డలంగా మమ్మల్ని చేయి తండ్రి. ఆయన నీకు స్తోత్రము. ఇది నమ్మ కొరకే స్తోత్రం. దీనిలమైన మమ్మల్ని ఎంతగానో బలపరిచి కనికరించినందుకే స్తోత్రం. ఇక కుటుంబంగా బిడ్డలు ఆయన వారి గృహాలు ఆరాధిస్తున్నారు ప్రభా. బిడ్డల కూడా నువ్వు బలపరిచావు ఆయన, ఆదరించావు నాయన. అని ఎంతగా నువ్వు చూస్తావు ప్రభా, నీకు స్తోత్రం. నువ్వు చూసే దేవుడు అవుతాడు ప్రభా. నీ కళ్ళు నాయన మమ్మల్ని చూస్తున్నాయి ప్రభా. మా కన్నీటిని చూస్తున్నాయి, మా హృదయ భారాన్ని చూస్తున్నాయి తండ్రి. మా అవసరంతో నువ్వు చూస్తున్నావు ప్రభా. ఒక దినం వాడిని నువ్వు తీరుస్తావు తండ్రి. అన్నిల మధ్య నువ్వు మమ్మల్ని సాక్షిగా నిలబెట్టుకుంటావు ప్రభు. నీకు స్తోత్రం. నీ కొరకు మమ్మల్ని బ్రతికించుకుంటావు తండ్రి. నీకు స్తోత్రం. నీ కొరకు మమ్మల్ని వాడుకుంటావు ప్రభా. నీకు స్తోత్రం. నీ కొరకు మమ్మల్ని ఉపయోగకరంగా చేసుకుంటావు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభు. చిన్న బిడ్డలు, ఎవరి బిడ్డలు, వృద్ధముగా ఉన్న వారిని తండ్రి నాయన, పనులకు వెళ్ళే బిడ్డలు నాయన, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని, అవసరతలో ఉన్న వారిని, అనారోగ్యంలో ఉన్న వారిని మీరు తాకి బలపరిచారు ప్రభు. నీకు స్తోత్రం. మా బలహీనతలు మాకు బలమైన తండ్రి అయినావు ప్రభు. నీకు స్తోత్రం. ఆదరణ లేనప్పుడు మమ్మల్ని ఆదరించే దేవుడు అయినావు ప్రభు. నీకు స్తోత్రం. నిరీక్షణ లేని మా జీవితానికి ఎంతో గొప్ప నిరీక్షణ ఇచ్చావు ప్రభు. ఒక దినం నేను మేము చూస్తాం ప్రభు. నువ్వు మా కొరకు రానయ్యావు ప్రభు. సిద్ధపరుస్తున్నావు తండ్రి సంఘముగా ప్రభు. నీకు స్తోత్రం. దేవానికి స్తోత్రం. మళ్ళీ కాలం కొరకై నీకు స్తోత్రం నాయన. దీనిలో మమ్మల్ని తండ్రి ఈ పాద సన్నిధి విధంగా నిలవబెట్టుకుని మమ్మల్ని బలపరుస్తున్నా తండ్రి. నీ బలము నేను కోరుకున్నాను ప్రభు. ఈ శక్తి నేను కోరుకున్నాను ప్రభు. నా దృష్టి నీ మీద మళ్ళించమని కోరుకున్నాను ప్రభు. బిడ్డల్ని మమ్మల్ని నువ్వు ఆదరించమని నాయన. సంఘస్థులందరినీ కూడా ప్రభు నీ వైపు చూస్తూ నిరీక్షించే బిడ్డలుగా చేయమని, ఆ దీవెన ఆశీర్వాదం మాకు దయచేయమని ఆయన నేను కోరుకుంటున్నాను ప్రభా. బిడ్డల్ని బలపరచు నాయన. నీ సేవలో వాడుకో ప్రభా. బిడ్డలు ప్రతి అవసరతను తీర్చుండండి. మా అవసరత నీకు తెలుసు ప్రభా. తండ్రి నీకు స్తోత్రం. బిడ్డ వాక్యం విప్పనైంటుండగా బిడ్డను అభిషేకించు ప్రభా. అభిషేకించి నీ చేతిలో ఒక పాత్రగా తీసుకో ప్రభా. నీ కొరకు ప్రభ నేను సంతోషపెట్టే బిడ్డగా, నేను మహిమపరిచే బిడ్డగా, నేను చాటే బిడ్డగా తను బిడ్డను చేయ ప్రభ. బలహీనతలో బలం ఇచ్చే దేవుడు ఆయనకి ఇచ్చిన బిడ్డల్ని, కుటుంబాన్ని, తండ్రి సేవని ప్రభ, ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రభను మాకు అప్పగించావు. ఇంతమంది బిడ్డలను మాకు ఇచ్చావు ప్రభ. తండ్రి నీకు స్తోత్రం. మమ్మల్ని ఎంతో తృప్తిపరుస్తున్నావు ప్రభు. మమ్మల్ని ఎంతో ప్రభా ఆనందింపజేస్తున్నావు నీ సేవలో ప్రభ. మేము పరిస్థితులను చూడలేదు ప్రభు. ప్రభా బ్రతికి నీ కొరకు సేవ చేయాలి ప్రభ. నీ కొరకు అనేక కార్యాలు చేయాలని ఆశపడుతున్నాం ప్రభ. బిడ్డలందరినీ కూడా నువ్వు కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభ. ప్రభా బెంగళూరు పట్టణం, కర్ణాటక రాష్ట్రాన్ని, మా దేశాన్ని అయ్యా మా యొక్క కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించండి. లోకంలో భయంకరమైన పరిస్థితి మేము ఎదుర్కొంటున్నాం
తండ్రి పరిస్థితి నుండి మమ్మల్ని తప్పించా ప్రభా, ఇంతవరకు నువ్వు మమ్మల్ని కాపాడావు ప్రభా. తండ్రి కరోనా వ్యాధి నుండి, ఈ తెగుల నుండి ప్రభా నీవే మమ్మల్ని అందరినీ రక్షించుతాను. ప్రతి దేశాన్ని నాయన, ప్రతి పట్టణాన్ని ప్రభా, ప్రతి వ్యక్తిని నాయన నీ కృపతో నింపమని తండ్రి నాయన. ఎంతోమంది ఎన్నో వేదనలో, బాధలు, దిగులు, చింతలు ఉంటున్నారు ప్రభు, అనాథలుగా ఉంటున్నారు తండ్రి. ఆదరించు తండ్రి. భరించి దుఃఖంలో ఉన్న కుటుంబాలు ఓదార్చు ప్రభు. హాస్పిటల్లో నాయన వ్యాధి బాధలో ఉన్నవను తాకి ముట్టి స్వస్థపరచు ప్రభు. డాక్టర్ ప్రభా, వైద్యులందరినూ దీవించు నాయన. ఆయన ఆర్థికంగా సహాయపడుతున్న బిడ్డలను దీవించు. వాలంటీర్గా పనిచేస్తున్న బిడ్డలను దీవించు. ఆ పరిస్థితులను ఎరిగిన దేవుడవు కనుక నాయన సమస్తము నీ పాద సన్నిధికి అర్పించుకుంటూ ప్రభా నాయన, నువ్వు సమస్తము ఎరిగిన దేవుడు, సమస్తమును తీర్చగలిగిన దేవుడు, సమస్తమునకు ఆధారభూతుడు ప్రభా. ఆజ్ఞ ఇచ్చే దేవుడు, అధికారము కలిగిన అధిపతివి నా తండ్రి. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ సంఘ అవసరతలన్నీ తీర్చమని, దూర ప్రాంతంలో ఉన్న బిడ్డలను కూడా దీవించమని, అందరి విషయంలో నీ సహాయము దయచేయమని, తిరిగి సంఘముగా మేము కూడి నేను ఈ విధముగా ఆరాధించే భాగ్యం త్వరలో అందరికీ మీరు అనుగ్రహించమని, ఈ సేవకులందరినీ దీవించమని, సంఘమును భద్రపరచమని ఆయన త్వరగా రానైనా మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసయ్య ఘనమైన నామమున మా స్తుతి ఆరాధన వినయముగా సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామమున మీ అందరికీ శుభములు. మరి పరిశుద్ధమైన దేవుణ్ణి మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాం. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు 5 minutes ఇంటరప్షన్ అయింది. మరి పవర్ పోయింది ఇక్కడ. మరి మీకు 5 నిమిషాలు లైవ్ కట్ అయిపోయి ఉంటుంది. మరి తర్వాత మళ్ళీ లింక్ పంపించాం, మీరు చూడండి. అయిపోయింది కదా అనుకోవద్దు. మీరు 2 పాటలతో ఆరాధన ఎట్లా అయిపోతుంది, 2 గంటల ఆరాధన. మరి ఆ లింక్ మళ్ళీ మీరు ప్రెస్ చేసినట్లయితే మరి మీకు కరెక్ట్గా ఆరాధనలో మీరు పాల్గొనవచ్చు. మరి ఒకవేళ మీరు చూడలేకపోతే మరి 2 సాయంత్రం కల్లా అన్నీ అప్లోడ్ అయిపోతాయి మన యూట్యూబ్లో. ఈరోజు డేట్తో పాటు అన్నీ మీరు చూడండి. మరి ప్రార్థన చేస్తున్నారు ఇళ్లలో, లేదా ఊరికే తిరగటం లేదు కదా అని చెప్పి మరి ఇంట్లో కూర్చొని నిద్రపోతే మీరు వెయిట్ ఎక్కువైపోతారు. వెయిట్ ఎక్కువైపోతే ఈ కరోనా కాదు, వేరే రోగాలు వస్తుంటాయి మనకి. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి. పేపర్ చూస్తూ ఉన్నారు, టీవీ చూస్తూ ఉన్నారు. దగ్గర 17 లక్షలు మన దేశంలో మరి కరోనా పాజిటివ్ ఉన్నట్లు, మరి 36,000 మంది పైగా చనిపోయినట్లు, 10 లక్షలకు పైగా రికవర్ అయినట్లు వస్తూ ఉంటాయి. మీరు టీవీలో చూసి భయపడద్దు. టీవీలో ఏం చూస్తున్నారంటే ఇంతమంది చచ్చిపోతారని చూపిస్తున్నారు. అవి చూడకండి. వాడు చచ్చిపోతున్నాడంటే వాడికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రికవర్ అయ్యాను చూడండి, 70% రికవర్ అయిపోతున్నారు. అంటే 15 రోజులు వాళ్ళ ఐసోలేషన్లో పెడితే అది రికవర్ అయిపోతుంది. వాడికి ఇంతకుముందు రోగాలు ఉన్నాయనుకోండి, ఏదో హార్ట్ ప్రాబ్లం, నెమోనియా, మరి ఎక్కువ హై షుగర్, బీపీ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి. అవి చెప్పరు. ఇంతమంది చచ్చిపోతున్నారని చూపిస్తున్నారు. ఇంతమంది చచ్చిపోతారని చెప్పాడు, మనకేమవుతుంది, ఇక్కడ మనం సగం చచ్చిపోతాం అనమాట. అలాంటి క్రైస్తవుడుగా మీరు అలాంటి ఇబ్బందులకు మీరు పడద్దు. ఎందుకంటే మనం పూజించే దేవుడు సజీవుడు, అదిన దేవుడు. 1000 మంది పడిలను 10,000 మంది కూలిన ఏం చెప్తున్నాడంటే మరి ఆయన నిన్నెప్పుడు కనికరించి నిన్ను కాపాడుతాడంట. ఎందుకు కాపాడుతాడు? ఆయన బిడ్డలం కాబట్టి, ఆయన శిష్యులం కాబట్టి ఆయన కాపాడాలి. మరి ఆయనే కదా కాపాడేది మనల్ని. మరి అందుకని మీకు సమయం ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు పనులు కూడా మీకు ఉన్నాయో లేదో తెలియదు. సమయం ఉంటుంది, సమయం సద్వినియోగం చేసుకోండి. చీమల్లాగా తెలివి కలిగి ఉండాలి. తెలుసా మీకు? చీమలు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాయి. కాలం తెలిసి వాటికి వర్షాకాలం వస్తుంది అని చెప్పి ఎండాకాలంలో అన్నీ సమకూర్చుకుంటాయి. చీమల్లాగా మరి మీ యొక్క తెలివి
ఉండాలని మరి మేము కోరుకుంటూ ఉన్నాం. మరి వచ్చే ఆదివారం బలారాధన ఉంటుంది. మరి బలారాధనకి మీకు చెప్పిన విధంగా రొట్టె, ద్రాక్షారసం, మరి గ్రేప్స్ దొరకకపోతే మీకు షాపులో దొరుకుతుంది గ్రేప్ జ్యూస్, అది తెచ్చుకొని కొంచెం నీళ్లు కలిపి అక్కడ పెట్టుకోండి. ఆరాధనకు ముందు అక్కడ పెట్టుకోండి. మరి ఇంకొకటి ఏంటంటే మరి నలుగురు రాండి. అంటే మీకు కంపల్సరీ ఏం లేదు, నలుగురు మాత్రం మా దాంట్లో ప్లేస్ ఉంటుంది. ఇంకొక్కరన్నా ఎవరన్నా వస్తే ఎక్కడన్నా అడ్జస్ట్ చేస్తాం. మరి దయచేసి మరి ఆ ఫిజికల్ డిస్టెన్స్ అనేది పాటించాలి. అది గవర్నమెంట్ రూల్, దాన్ని మనం ఏం చేయడానికి లేదు. మరి అందరం కలుసుకొని ప్రార్థన చేయడానికి మరి ఇంకా మనకి దగ్గరకు 2-3 నెలలు పట్టొచ్చు. మరి వ్యాక్సిన్ కూడా మరి నెక్స్ట్ మంత్లో కొన్ని దేశాలు రిలీజ్ చేస్తున్నాయని చెప్తూ ఉన్నారు. మన దేశంలో కూడా ఎయిమ్స్ వాళ్ళు ఆల్రెడీ ట్రయల్స్ మొదలెట్టారు. మరి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ తెగులు ఎందుకు వచ్చిందో ఏంటో మరి మీరు ప్రార్థన చేసి మరి ఉపవాస ప్రార్థన, మన కొన్ని పెద్ద సంఘాలు అయితే సంఘాలకు ఎవరు రాయట్లు అన్నీ ఆన్లైన్లో జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి మీకు వీలుంటే కనీసం వారానికి ఒకసారి ఉపవాసం ఉండి మన సంఘం కొరకు, సంఘస్థుల కొరకు మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మన దేవుడు మనల్ని రక్షించిన దేవుడు ఆయనే. మరి కంపల్సరీ ఏం లేదు, మీరు ఎవరైనా రావాలనుకుంటే నలుగురు వచ్చేస్తూ ఉండండి. మరి వచ్చేటప్పుడు మీరు జలుబు, దగ్గు, జ్వరాలు ఉన్న వాళ్ళు రావద్దు. స్ప్రెడ్ అవ్వకూడదు. మరి ఇది మరి మంచిది కాదు. సరే, మరి చెప్పాం కదా, మరి ప్రార్థన చేయండి. ఒక పెద్ద ల్యాండ్ కోసం మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళా 3 గంటలకు వెళ్ళాలి. ఒక 1/2 ఎకరం పొలం చూస్తున్నాం. మేము 2 సార్లు వెళ్ళొచ్చి 2-3 సార్లు. మరి కొంచెం రేట్లో ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి. మరి ప్రార్థించి, ఎందుకంటే మాకు ఒక పెద్ద మందిరం కట్టాలి. మందిరంలో పక్కన అనేక మంది నివసించాలని కూడా మాకు ఆశ ఉందన్నమాట. చాలా పెద్ద స్థలం తీసుకోవాలి, తీసుకుంటాం కూడా. అది మాత్రం గ్యారంటీ. మరి దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి అది తీసుకున్నాక కట్టడం కూడా జరిగింది. 2021 నెక్స్ట్ ఇయర్ కల్లా కట్టాలి. అవన్నీ సిద్ధపాటుతోటి మనం ఉండాలి. మరి ప్రార్థన మీరు చేయండి. ఇక్కడ 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అబ్బాయి వాక్యం చెప్తాడు. 3 things you cannot do without 1, 2, 3 అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ అధ్యాయం 22వ వచనం చివరిలో. అంటే ఈ 3 మనం ఇవి లేకుండా ఏమి మనం చేయలేము. అంటే ఏంటంటే ఇంగ్లీష్లో బాగుంటుంది. మరి హెబ్రీ 9:22 చివరి భాగం, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. అంటే దాని అర్థం రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. వితౌట్ షెడింగ్ ద బ్లడ్. మరి ఎవరు రాశారు? వితౌట్ షెడింగ్ ద బ్లడ్ దెర్ ఈజ్ నో రెమిషన్. అంటే పాప క్షమాపణ జరగదు. అంటే ఇది ఎట్లా, ఎప్పటి నుంచి ఇది మనకి ఆరంభమైందంటే మొట్టమొదటిగా మన యొక్క పూర్వీకులు అంటే ఎవరు? మొట్టమొదటిగా మన యొక్క అవ్వ, ఆదాము లాంటి వ్యక్తులు, వాళ్ళు దేవుని ఆజ్ఞ అతిక్రమ ద్వారా పాపం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి సిగ్గు తెలిసినప్పుడు వాళ్ళకి చర్మపు చొక్కాయలు ఇస్తాడు. చర్మపు చొక్కాయలు రెడీమేడ్ చేసి ఉంటాయి, అక్కడ లేదు కదా. ఏదో ఒక దాన్ని బలి చేయాలి. ఏదో ఒక గొర్రెనో మేకనో బలి చేయబడి ఆ చొక్కాలు వాళ్ళకి ఇచ్చి ఏదైనా తోట నుండి వెళ్ళగొడతారు. అక్కడి నుంచి మనకి ధర్మశాస్త్రం అనేది వస్తుంది. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం తెలుసు కదా. పరిశుద్ధ స్థలంలో బల్ల, దీపస్తంభం, రొట్టెలు ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలంలో మందసము, తర్వాత అహరోను చిగురించిన కర్ర, తర్వాత 10 ఆజ్ఞలు, అవన్నీ అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. మరి పాపం చేసిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ యొక్క యాజకుడి దగ్గర పోయి మరి బలి చేస్తారు. ఒక ఎద్దునో, కోడినో, మేకనో బలి చేస్తారు. మరి సంవత్సరానికి ఒకసారి మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు ప్రవేశిస్తాడు. ఆ ప్రధాన యాజకుడు రక్తము చేత పట్టుకొని 2వ గుడారంలోనికి ప్రవేశిస్తాడు. ఇది ఎందుకు ప్రవేశిస్తాడంటే ఆయన కొరకు, ఆ ప్రజలందరి కొరకు పాప క్షమాపణ నిమిత్తము అక్కడ ప్రవేశిస్తాడు. అయితే నీవు, నేను, మనం కూడా జన్మ పాపము, అది తెలుసు కదా మీకు.
ఆదాము ఉనికి మనకుంది. ఆదాముని అవ్వని అక్కడ చంపేయబడలేదు, కానీ ఆదాము అవ్వని ఏదైనా తోట నుండి ఆయన యొక్క సన్నిధి నుండి వెళ్ళగొడతాడు. అంటే దాని అర్థం దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తూ ఉన్న దేవుడు, చంపేయడానికి దేవుడు రాలేదు. కానీ ఆ పాప క్షమాపణ నిమిత్తము మనకి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఇచ్చి బలి, అంటే మీరు లేవీ కాండంలో చూస్తే 17వ అధ్యాయంలో చూసినట్లయితే ఎలా బలి ఇస్తారు, ఎలా యాజకుడు దాన్ని సమర్పిస్తాడు అంటే మనకి ఏం జరిగింది. ఇప్పుడున్నటువంటి మనకి మరి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? ప్రధాన యాజకుడుగా తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళాడు. అంటే ఏంటి? మనందరి కొరకు ఆయన రక్తము చెందించి మనల్ని విమోచించాడు దేవుడు. ఆ విమోచించిన దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతలు అర్పించాలి. నీవేం గొప్పోడివి, ఎక్కువోడి తక్కువోడి అని ప్రతి ఒక్కరిని, ఎందుకంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఏ లోకంలోకి వచ్చాను. ఈ లోకంలోకి వచ్చిన మనం అందరం పాపుల మీద ఎలా రక్షించాలి? మరి నీతిమంతుడైనటువంటి యేసు ప్రభు రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన రక్తం మనందరి కొరకు చిందించాడు. కాబట్టి మనము ఆయన యొక్క శిష్యులుగా మనం మార్చబడ్డాం. అతి పరిశుద్ధ స్థలంలో క్రీస్తు మనుషులు ఒక్కసారి మృతి పొందాలని నియమించబడింది. మరి మనుషులు ఒక్కసారి అంటే ఏంటి? ఒక్కసారి అంటే మనిషి పుట్టినాడు ఒక్కసారి మనం మరణించాలి. రెండవ మరణానికి మనకు తావు ఉండదు. మనం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎప్పుడు మనం దేవుణ్ణి మనం అంగీకరించి దేవుడు మన సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు. రెండవది 11వ అధ్యాయం, అదే హెబ్రీ 11వ అధ్యాయంలో 6వ వచనం చివరి భాగం చదువుమా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అంటే అసలు ఫస్ట్ విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం అంటావా? ఫెయిత్ అంటావా? ఇంగ్లీష్లో ఇది ఫెయిత్ అని, తెలుగులో విశ్వాసం అంటే ఏంటి? అంటే చెప్పు. మనం చాలా ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. మనం చాలా కష్టంలో ఉన్నాం, అన్నీ సహాయం చేసే డోర్స్ అన్నీ మూసుకొని పోయినాయి అనుకోండి. మనకు ఎవరన్నా సహాయం చేస్తారు, మన ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఇంకెవరన్నా తెలిసిన వాళ్ళు కానీ మన కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేసేవాళ్ళు కూడా అన్నీ ఆగిపోయినాయి. ఇంకేం చేస్తారు మీరేం చేస్తారండి? అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇంకెవరు మీకు దిక్కెవరు? ఇంకా అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తారు చూడండి, అది విశ్వాసము. ఆ దేవుని దగ్గరికి వెళ్ళి మీరు పొందుకుంటారు. దేవుడు నీకు ఒక అన్ని డోర్స్ మూసేసిన దేవుడు డోరు, మీరు విశ్వాసం చూసి దేవుడు డోర్ తెలుసు. మీరు వెళ్ళి ప్రార్థన చేసి అప్పటికే రాదు. ఆ విశ్వాసపు డోర్ కొంచెం తెరుస్తాడనమాట. ఆ కొంచెం తెరిచిన తర్వాత మీరు దేవునికి ఇష్టలుగా ఉన్నట్లయితే ఫుల్ డోర్ తెరిచి ఉంటుంది అనమాట. అర్థమైందా? మరి విశ్వాసం అనేది అలా ఉంటుంది. మరి విశ్వాసం అంటే అన్నీ బిగించుకొని పోతే ఇంకా దారి లేదు, ఇక దేవుడే దిక్కు అని వెళ్ళినప్పుడు ఆ దేవుని నువ్వు చూస్తావే, అది విశ్వాసము. ఆ విశ్వాసం మనకి ఉండాలి. ఆ విశ్వాసం ద్వారా మనం బ్రతకాలి. అంటే విశ్వాస వీరులు ఇక్కడ చాలా రాశారు. విశ్వాస వీరుల గురించి మరి అబ్రహాం బట్టి, ఇసాకును బట్టి, యాకోబుని బట్టి, మరి రాహాబు వేశ్య రాహాబును బట్టి ఇవన్నీ రాశారు. మరి మీరు చదువుకోండి. విశ్వాసం అనేది అది దేవునికి మనం ఇష్టడుగా ఉండటానికి మనకి విశ్వాసం అనేది అవసరం. మరి అదే ఇంకొకసారి మీరు రోమీలకు రాసిన పత్రిక 5:1 చూస్తే ఇట్స్ వెరీ క్లియర్. రోమీలకు రాసిన పత్రిక 5:1 విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమాధానము కలిగి ఉన్నాము. మన విశ్వాసంగా తీర్చబడితే ఎలా ఉంటాం? మనం ఎప్పుడు సమాధానము కలిగి ఉంటాము. దేవుని విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. విశ్వాసులకి అంటే ఆత్మ ఫలాలు కొన్ని ఉన్నాయి, మీకు తెలుసు కదా. ఆత్మ ఫలాలు గలతీలకు రాసిన పత్రికలో రాస్తాడు. ప్రేమ, సమాధానం, సంతోషం, అవన్నీ ఆత్మ ఫలాలు. ఎప్పుడంటే మీకు విశ్వాసంలో ఉన్నప్పుడు దేవుడు ఆత్మ ఫలాలను మీకు దయచేస్తాడు. అవి దయచేసినప్పుడు మీకు ఇలాంటి తెగులు ఇవి వచ్చినా కూడా మీరు భయపడరని దేవుని
వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఇంకొకటి యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. మీకు ఇంగ్లీష్లో బాగుంటుంది చూడమాయి. 5వ వచనం చివరి భాగం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏముంది ఇంగ్లీష్లో? Apart from me, you can do nothing. యూ కెన్ డూ నథింగ్ అంటే ఏంటి? దేవుడు లేకుండా మీరేమీ చేయలేరు. అక్కడ ఒక ఉదాహరణ కూడా మరి దేవుడు చెప్తాడు. దేవుడు నిజమైన ద్రాక్షావళి, తండ్రి వ్యవసాయకుడు. మనమంతా మరి ద్రాక్షావళికి అంటుకున్నటువంటి తీగలు. అవి ఎప్పుడు దేవుడిని అంటు కట్టబడి ఉండాలి. అప్పుడు దేవుడు ఫలించే వారిని, తండ్రి కూడా బహుగా ఫలించడం వలన ఆయన తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు. ఇందువలన మీరు నాకు శిష్యులు అవుతారు. ఫలించకపోతే అది తీసి మరి అగ్నిలో పారవేస్తారంటే ఇది ఆత్మీయకమైనటువంటి సూచన. అందుకని ఆత్మీయ ఫలాలు చెప్పారు కదా. ఆత్మీయ ఫలాలు ఎలా వస్తాయంటే ఎప్పుడైతే దేవునిలో మనం అంటు కట్టబడి ఉంటామో అప్పుడు ఆత్మీయ ఫలాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. వెరీ క్లియర్. అది ఎవరికి చెప్తున్నాడంటే ఆయన శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులకు బోధించిన తర్వాత యెరూషలేముకి వెళ్ళి అక్కడ సిలువ వేయబడతాడు. ఆయన శిష్యులకి బోధించేది. దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ఇప్పుడు మనం ఎవరో, మనం రక్షణ తీసుకున్న తర్వాత మనం ఎవరో అంటే యేసుక్రీస్తు శిష్యులమే. అంటే మనకు కూడా ఇది వర్తిస్తుంది అనమాట. నిజమైన ద్రాక్షావళిని యేసు ప్రభుని అంటు కట్టబడి మన జీవితాలు మనం బాగు చేసుకోవాలి. అర్థమైందా? ఈ మూడు, ఈ వితౌట్ ది షెడింగ్ ద బ్లడ్. మరి ఇంకొకటి విశ్వాసం. వితౌట్ ఫెయిత్ యూ కెన్ డూ నథింగ్. తర్వాత నాకు వేరుగా ఉండి, దేవునికి వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మరి దేవుని యందు అంటు కట్టబడి ఉందామా? యేసుక్రీస్తులో అంటు కట్టబడి ఉందామా? ఈ సమస్య, మీకు ఈ కరోనా వైరస్, ఇవన్నిటి గురించి మీరు ఏం అవసరం లేదు. ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీరు అంటు కట్టబడినట్లయితే యేసుక్రీస్తు ప్రభులో ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు విధేయులైనట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. ఇలాంటి లోక సమస్యలకి దేవుడు అటు గుండా మిమ్మల్ని తీసుకొని వెళ్ళడు అని మేము చెప్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి. వచ్చే ఆదివారం మరి బల్లారాధన ఉంటుంది. బల్లారాధన మీరు అందరూ మరి సిద్ధపడండి. మరి ప్రార్థన చేయండి. అబ్బాయి కొంచెంసేపు వాక్యం చెప్తాడు, తర్వాత క్లోజింగ్ ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం మెసేజ్ ఉన్నాం. పరిశుద్ధమైన యేసయ్య, నీ నామానికి వందనాలు ప్రభా. నువ్వు మా మధ్యలో ఉన్నావు, మేము నమ్ముతున్నాం ప్రభా. నువ్వే మాతో వాక్యం మాట్లాడి మా జీవితాన్ని మార్చుకోవడానికి కృపను దయచేయి ప్రభా. మాకు జ్ఞానాన్ని ఇవ్వు ప్రభా. మా చెవులను తెరువు ప్రభా. మా హృదయాన్ని మేము సిద్ధపరచుకునేలాగా మమ్మల్ని తయారు చేయి ప్రభా. విశ్వాసంలో ఎదగటానికి ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని మా జీవితాన్ని ఆత్మీయతలో ఎదగటానికి కృపను దయచేయి ప్రభా. ఈ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. ఇవాల్టి మెసేజ్ ఒక టాపిక్ ఏంటంటే ద బిబ్లికల్ ట్రూత్ హర్ట్స్. అంటే బైబిల్ ప్రకటించే సత్యం మనుషుల్ని నొప్పిస్తుంది, బాధిస్తుంది. అది వాటి మెసేజ్ యొక్క టాపిక్. బిబ్లికల్ ట్రూత్ హర్ట్స్. బైబిల్ చెప్పే సత్యం మనుషుల్ని నొప్పిస్తుంది. సో ఇవాటి మెసేజ్లో 2 టాపిక్స్ నేర్చుకుందాం. మొదటి టాపిక్ ఏంటంటే అసలు ఎలా బైబిల్ చెప్పే సత్యం మనుషుల్ని నొప్పిస్తుందో తెలుసుకుందాం ఎలా అని. దాని తర్వాత తెలుసుకుందాం అసలు దేవుడు సత్యాన్ని నొప్పించే విధంగా ఎందుకు మనుషులకి తెలియజేశాడు బైబిల్ ద్వారా అనేది తెలుసుకుందాం. క్రైస్తవులంగా మనకు కూడా అర్థం అవ్వాలి కదా, ఎందుకు బైబిల్ సత్యం మనుషుల్ని నొప్పిపరుస్తుంది, ఎలా నొప్పిపరుస్తుంది, బాధిస్తుందో తెలుసుకుందాం. సో వీ లర్న్ వై డస్ ద ట్రూత్ హర్ట్ అండ్ వాట్ ఈస్ ది ఇంటెన్షన్ ఆఫ్ ద ట్రూత్ దట్ హర్ట్స్. ఈ 2 అంశాన్ని తెలుసుకుందాం.
సో మొదటి అంశానికి వెళ్దాం. బైబిల్ ప్రకటించే సత్యం మనుషుల్ని ఎందుకు బాధిస్తుంది అనేది. సో దీనికి ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆన్లైన్లో చూసేవారు మేబీ యూ కెన్ సీ ద పిక్చర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను అసలు సత్యం అనేది ఎలా నొప్పిస్తుందో తెలియజేసి అప్పుడు మనం అంశాలకు వెళ్దాం. సో ఆ పిక్చర్లో ఉన్న లేడీ, ఈమె పేరు మార్గరెట్ కోర్ట్. ఏంటి ఆమె పేరు? మార్గరెట్ కోర్ట్. ఆమె యాక్చువల్గా ఒకప్పుడు టెన్నిస్ ప్లేయర్ అన్నమాట. లేడీస్ టెన్నిస్ ఆడేది ఆమె. ఆమెలో స్పెషాలిటీ ఏంటంటే ఆమె గెలుచుకున్న అన్ని ట్రోఫీస్ ఇంకెవరు గెలుచుకోలేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా. సో షీ హ్యాస్ 24 గ్రాండ్ స్లామ్స్. టెన్నిస్లో వరల్డ్ కప్ని మనం ఎలా క్రికెట్లో వరల్డ్ కప్ అంటామో టెన్నిస్లో గ్రాండ్ స్లామ్ ఉందన్నమాట. సో ఆమె అలాంటివి 24 గెలుచుకుంది సింగిల్గా ఆడి. సో ఈమె క్రిస్టియన్ అనమాట. ఈమె రిటైర్ అయిపోయిన తర్వాత టెన్నిస్ ఆడిన తర్వాత ఆస్ట్రేలియా దేశంలో ఒక సంఘాన్ని స్థాపించింది. సో ఈమె రీసెంట్గా అంటే ఒక 3 సంవత్సరాల క్రితం సంఘంలో బోధిస్తూ ఒక వాక్యం చెప్పింది. ఏమనంటే, ఈ హోమోసెక్షువల్స్ ఉంటారు కదా, అంటే మగవాళ్ళని ప్రేమించుకోవటం, ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవటం, ఈ సంబంధాలు ఉంటాయి చూడు. ఆస్ట్రేలియా గవర్నమెంట్ వీటిని లీగల్ చేద్దాం అనుకున్నప్పుడు ఈమెకి అది నచ్చలేదు. ఈమె ఏం చెప్పింది అని అంటే, బైబిల్ ప్రకారం అది తప్పు, బైబిల్ ప్రకారం అది పాపం, మనం ఆస్ట్రేలియా దేశంలో ఉంటూ ఇలాంటి లాని ఎందుకు లీగలైజ్ చేస్తున్నాం, ఇలాంటి పాపాన్ని ఎందుకు ఒప్పుకుంటున్నాం అని బోధించింది అనమాట. ఈ మధ్య చెప్పగానే చాలామంది ఏం చేశారంటారు? దండేశారంటారా? చప్పట్లు కొట్టుంటారా? ఏం చేస్తారు మరి? వ్యతిరేకించారు. అలా ఎలా చెప్తావు? ఒక మగ మనిషి ఇంకో మగ మనిషిని ప్రేమిస్తే నువ్వు ఎలా తప్పు అని చెప్తావు? ఒక ఆడామె ఇంకో ఆడామని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే నీకేంటి బాధ అని చెప్పి ఆమెని వ్యతిరేకించి, ఆమె ఏదైతే ఆమె టెన్నిస్ కెరియర్లో ఎంత పేరునైతే సంపాదించుకుందో అదంతా కొట్టివేయాలి అని వాళ్ళు చెప్పుకున్నారన్నమాట. ఇప్పుడు మీకు ప్రశ్న, లోకం ఏమనుకుంటుందో మనకు అనవసరం, క్రైస్తవులంగా మనం ఉన్నాం కదా. మార్గరెట్ కోర్ట్ చేసింది తప్ప కరెక్టా? ఆమె చెప్పింది తప్ప కరెక్టా? కరెక్ట్ చెప్పినా మనుషులు ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకంటే నువ్వు సత్యాన్ని ప్రకటించినప్పుడు మనుషుడికి నొప్పి కలుగుతుంది కదా. ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ కదా. ఈ ఎగ్జాంపుల్ని చెప్పి నేను వాక్యానికి వెళ్తాను, సరేనా? సో మనం మొదటి అంశం ఏం నేర్చుకుందాం అని చెప్పాను. అసలు బైబిల్ సత్యం మనల్ని ఎలా నొప్పిపరుస్తుంది తెలుసుకుందాం. సో మొదటి పాయింట్, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 4 వర్స్ 35. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడల భూనివాసుల ఎడలను తన చిత్తం చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనో సమర్థుడు కాదు. సో సింపుల్ వర్డ్స్లో దేవుడు ఆ వచనంలో ఏం చెప్పాడనంటే, మనుషులు మీరు అయి ఉండారు కదా, నువ్వు రాజువైనా, నువ్వు మంత్రివైనా, నువ్వు డబ్బున్నవాడివైనా, నువ్వు అందగత్తివైనా, నువ్వు నాకు ఏమి చెప్పటానికి సాటి కూడా రావు. నువ్వు ఎవడివి నాకు చెప్పడానికి? దేర్ ఇస్ నో వన్ హూ హ్యాస్ ద రైట్ టు టెల్ మీ వాట్ టు డూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ గ్రేట్ యు ఆర్ అని బైబిల్ ద్వారా దేవుడు మనిషికి తెలియజేస్తున్నాడు అనమాట. సో మనం నేర్చుకోవాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే, బైబిల్ ప్రకటించే సత్యం మనుషుల్ని ఎందుకు నొప్పిస్తుందనంటే, బైబిల్ ప్రకటించే సత్యం మనుషునిపై దేవునికి ఉన్న ఆధిపత్యాన్ని గురించి బోధిస్తుంది కాబట్టి. బిబ్లికల్ ట్రూత్ హర్ట్స్ బికాస్ ఇట్ ప్రొక్లెయిమ్స్ ద సుపీరియారిటీ ఆఫ్ గాడ్ ఓవర్ మ్యాన్. మనిషికి అది ఇష్టం లేదు. అందుకనే ఈరోజు నాస్తికులు ఉన్నారు. నాస్తికులు ఏం చెప్తారు? మనిషి కన్నా గొప్పోడు దేవుడు ఉండటం అవసరమా?
మనం మిషన్లు కనిపెట్టలేదా? మనం మొబైల్ కనిపెట్టుకోలేదా? హాస్పిటల్లో ఎన్ని సర్జరీలు సక్సెస్ఫుల్గా చేయలేదు, ఎన్ని మందులు కొనుక్కోలేదు. దేవుడు అనేవాడు అవసరమా? సైన్స్ అనేది మనకి ఎంత నేర్పించింది? నిజమా కాదా? వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు దేవుడు అనేవాడు ఉన్నాడని? ఎందుకంటే దేవుడు అనేవాడు ఉన్నాడని మనం ఒప్పుకుంటే మనకన్నా గొప్పవాడు ఒకడు ఉన్నాడని చెప్పుకున్నట్లు కదా. మనిషికి అది నచ్చదు, మనిషికి బాధ కలిగిస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? సత్యం నువ్వు విన్నప్పుడు సత్యం చెప్పే మొదటి పాయింట్ ఏంటి? నీకన్నా దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయనకున్న ప్రత్యేకత ఏంటి? నీకన్నా గొప్పోడు. నువ్వు ఏమనుకున్నా నాకు పర్వాలేదు కదా. సో నేను నిన్న ఒక ఆర్టికల్ చదివాను నెట్లో, ఇలా మెసేజ్ ప్రిపేర్ అవుతుంటే ఆ ఆర్టికల్ ఏం చెప్పిందనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొత్త టెక్నాలజీ. ఇప్పుడు సైంటిస్టులంతా దాని గురించి రీసెర్చ్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో కొంతమంది రీసెర్చర్స్ ఏం వార్నింగ్ ఇచ్చారంటే ఇంక కొన్ని సంవత్సరాల్లో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దేవుడిలాగా పూజిస్తారు అని. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మనం చేసిన ఇన్వెన్షనే మనకి పనులన్నీ చేసి పెడుతుంది కదా, ఇంక దేవుడు ఎందుకురా అని అంటారు. అవునా కాదా? సో బైబిల్ ప్రకటించే సత్యం మనకి ఎందుకు నొప్పిని కలిగిస్తుంది లేదా మానవులకి ఎందుకు బాధని కలిగిస్తుంది అని అంటే దేవుని యొక్క ఆధిపత్యాన్ని గురించి బైబిల్ చెప్తుంది కాబట్టి. అది మనుషులకి నచ్చదు. నీకు నాకు నచ్చొచ్చు, ఎందుకంటే మనం క్రైస్తవులం. అదే నువ్వు పక్కనవాడి దగ్గరికి వెళ్ళి మా దేవుడే గొప్పవాడు అని అంటే వాడికి నచ్చుతుందా? ఎందుకు నచ్చదు? వాడి నమ్మకం వాడిది కాబట్టి, అంతే కదా. సో మనం నేర్చుకున్న మొదటి పాయింట్ ఏంటి? బైబిల్ చెప్పే సత్యాన్ని మనల్ని ఎందుకు నొప్పిస్తుంది అని అంటే బైబిల్లో దేవుడు ఏం చెప్పుకున్నాడు? నేను మనుషుడి కన్నా గొప్పవాడిని అని. బిబ్లికల్ ట్రూత్ హర్ట్స్ బికాస్ ఇట్ డిక్లేర్స్ ద సావరెంటీ ఆఫ్ గాడ్ ఓవర్ మ్యాన్. ఇట్ డిక్లేర్స్ ద సుపీరియారిటీ ఆఫ్ గాడ్ ఓవర్ మ్యాన్. అవును కదా. సో రెండో పాయింట్ చూద్దాం. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 18 దాకా. ఇవి 8 వచనాలు, బట్ ఈ ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క పదం ఉంటుంది. దాన్ని మనం ధ్యానం చేద్దాం. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 18 దాకా. ఇందును గూర్చి వ్రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెదకువాడెవడనూ లేడు, అందరిలో త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారే, మేలు చేయువాడు లేడు, మేలు చేయుడు వాడు లేడు, ఒక్కడైనను లేడు. వారు గొంతుకు తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టములు వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. చాలు. సో ఈ వచనాల్లో దేవుడు ఏం చెప్పాడు? ఏం తెలియజేశాడు? మనిషిలో ఉన్న దరిద్రతను చెప్పాడు కదా. సో మనం నేర్చుకోవాల్సిన రెండో పాయింట్ ఏంటంటే బైబిల్ చెప్పే సత్యం మనిషికి ఎందుకు బాధని కలిగిస్తుంది అని అంటే మనిషిలో ఉన్న తప్పుల్ని చూపిస్తుంది కాబట్టి. వెతికి మరి దేవుడికి అన్ని సెంటెన్స్లు రాయాల్సిన పని ఉందా? మనిషి పాపి అంటే అయిపోయా కదా. కానీ వాడు ఎలాంటి నీచమైన పనులు చేశాడో వివరించి రాశాడు. వాడు నాలికని కింద విషం ఉంటుంది, వాడు ఎక్కడ వెళ్తాడో ఆ త్రోవ వేస్ట్, హిస్ ఫీట్ డోంట్ వాక్ ఇన్ ద రైట్ వే, దేర్ ఇస్ వెనమ్ ఇన్ హిస్ టంగ్ అని ఇలాంటి డిస్క్రిప్షన్లు దేవుడు ఇచ్చాడు. ఎందుకు అని అంటే బైబిల్ చెప్పే సత్యం మనిషిలో ఉన్న తప్పుల్ని, పాపాలని, దరిద్రతను బయటికి తెలియజేస్తుంది, చూపిస్తుంది కాబట్టి. సో ఇలాగా మనం బైబిల్ని చదివినప్పుడు మనకు కనిపించేది ఎవరు? మనలో ఉన్న దరిద్రత ముందు అది కనిపిస్తుంది. మనలో ఉన్న దరిద్రత కనిపించిన తర్వాత దేవుడు ఎంత గొప్పడో అప్పుడు తెలిసిద్ది అన్నమాట. సో బైబిల్ ప్రకటించే సత్యం మనుషుల్ని ఎందుకు నొప్పిస్తుందనంటే మనిషిలో ఉన్న తప్పుని చూపిస్తుంది కాబట్టి. ఇప్పుడు నువ్వు తప్పురా అని నీకు చెప్తే నీకు నచ్చుతుందా? నచ్చదు. నిజమే, నువ్వు ఎంత మంచి విశ్వాసమైనా ఇప్పుడు 2 విశ్వాసం నుంచొని పాటలు పాడారనుకో
నువ్వు వాళ్ళిద్దరు పాటలు పాడిన తర్వాత ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు చాలా బాగా పాడావు, అదే ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు చండాలంగా పాడావు. నువ్వు చెప్పేది నిజమే, కానీ నువ్వు నిజం చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? కోపపడతారు కదా. ఎందుకు నొప్పి కలిగింది కాబట్టి. బైబిల్ కూడా అలాగే చెప్తుంది. ఎందుకు చెప్తుందో మనం తర్వాత నేర్చుకుందాం. కానీ బైబిల్ ఎందుకు నొప్పి పరుస్తుంది మనుషుల్ని అని అంటే, నీలో ఉన్న తప్పుని తప్పు అని నీకే చెప్తుంది. అవునా? ఇది రెండో పాయింట్ అన్నమాట. సో మనం మూడో పాయింట్ చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ద గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 23 వర్స్ 1 to 4. అప్పుడు యేసు జనసమూహంతోనూ తన శిష్యులతోనూ ఇట్లైన, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీట ముందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పువాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. చాలు. సో సింపుల్. ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పే మాటల్ని మీరు వినండి, కానీ వాళ్ళలాగా మాత్రం జీవించకండి అని దేవుడు చెప్తున్నాడు శిష్యులకి. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన మూడో పాయింట్ ఏంటంటే, బైబిల్ యొక్క సత్యం మనుషుల్ని ఎందుకు బాధిస్తుంది అని అంటే, మనిషి విశ్వాసంలో ఉన్న మోసాన్ని చూపిస్తుంది కాబట్టి. బిబ్లికల్ ట్రూత్ హర్ట్స్ బికాస్ ఇట్ నాట్ జస్ట్ పాయింట్స్ ఫ్లాస్ ఇన్ యువర్ లైఫ్, బట్ పాయింట్స్ అవుట్ ద ఫ్లాస్ ఇన్ యువర్ రైచస్నెస్. నీ నీతిలో తప్పుని చూపిస్తుంది. రెండో పాయింట్ ఏం నేర్చుకున్నామంటే, నీ జీవితంలో తప్పుని చూపిస్తుంది. మూడోది ఏంటో తెలుసా? నువ్వు చేస్తున్న భక్తి ఉంది చూడు, అందులో కూడా తప్పు ఉందిరా. నువ్వు చూపించుకుంటున్న నీతి ఉంది చూడు, అందులో కూడా పాపం ఉందిరా అని బైబిల్ తెలియజేస్తుంది. లేకపోతే దేవుడు ఆ మాట అంటాం ఏంటి? పరిసయ్యులు పాపులు, దేవుడు అంటే తెలీదు, దేవుణ్ణి ఒప్పుకోవడానికి వాళ్ళ హృదయాన్ని తెరుచుకోవట్లేదు, తెరిచిపెట్టట్లేదు. కానీ వాళ్ళు ప్రకటించేది, వాళ్ళు బోధించేది మీరు వినండి అని శిష్యులకి చెప్తున్నాడు. కానీ వాళ్ళలాంటి జీవితాన్ని మాత్రం మీరు జీవించకండి, వాళ్ళని ఎగ్జాంపుల్స్గా తీసుకోకండి. కానీ వాళ్ళు చెప్పే మాటలు వినండి, ఎందుకంటే వాళ్ళు బైబిల్లో ఉన్నవే చెప్తారా, కానీ వాళ్ళు మాత్రం అవి పాటించరు. మీరు వాళ్ళ జీవితాన్ని పాటించకండి, వాళ్ళలాగా జీవించకండి అని. అంతే కదా. ఇప్పుడు ఇది మనం నేర్చుకోవాల్సిన మూడో పాయింట్. మనం ఏం నేర్చుకున్నాం? బైబిల్ యొక్క సత్యం మనల్ని ఎందుకు నొప్పిస్తుంది, బాధ కలిగిస్తుంది మనకి అని అంటే, మన నీతిలో ఉన్న తప్పుల్ని చూపిస్తుంది, మన విశ్వాసంలో ఉన్న మోసాన్ని చూపిస్తుంది. బిబ్లికల్ ట్రూత్ హర్ట్స్ బికాస్ ఇట్ రివీల్స్ ద హిపోక్రసీ, ద లైస్, ద డిసెప్షన్ ఇన్ అవర్ రైచియస్నెస్, ఇన్ అవర్ ఫెయిత్. ఇది మూడో పాయింట్. సరేనా? నాలుగో పాయింట్, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21-22 వచనాలు. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయమనుగొనగా, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయనను గద్దింపసాగను. చాలు. ఇక్కడ ఏం జరిగింది? యేసయ్య శిష్యులతో పాటు కూర్చొని ఏం చెప్పాడు శిష్యులకి? రే, కొన్ని రోజుల్లో నేను పట్టబడతాను, నన్ను చంపుతారు, నన్ను సిలువేస్తారు, నన్ను కొడతారు, నన్ను అవమానిస్తారు అని దేవుడు శిష్యులతో చెప్పాడు. శిష్యుల్లో ఒక్కడు పేతురు ఆ మాట విన్నప్పుడు దేవునితో ఏమన్నాడు? ప్రభా, ఇది ఎలా జరుగుతుంది? సాధ్యమే కాదు, ఇది అసలు జరగనివ్వను అని చెప్పాడు. పేతురు ఎందుకు చెప్పాడు అలాగా? ఎందుకు చెప్పాడు? దేవుడు మనకి దూరంగా అయిపోతే మనం ఏమవుతాం రా, దేవునికే అలా జరిగితే ఎలా రా అనే ఆ ఆతృతతో, యాంగ్జైటీతో, ఆలోచనతో చెప్పాడు కదా. సో మనం నేర్చుకోవాల్సిన నాలుగో పాయింట్ ఏంటంటే, ద బిబ్లికల్ ట్రూత్ హర్ట్స్ బికాస్ ఇట్ రివీల్స్ థింగ్స్ దట్ ఆర్ హార్డ్ టు బిలీవ్. బైబిల్ ప్రకటించే సత్యం మనుషుల్ని ఎందుకు నొప్పిస్తుందనంటే, బైబిల్లో ఉన్న వాటిని నమ్మటం కష్టం కాబట్టి, విని గ్రహించుకోవటం కష్టం కాబట్టి. దేవుడు పేతురుతో చెప్పాడు నేను చనిపోతాను అని,
పేతురు ఒప్పుకోలేకపోయాడు, స్వీకరించలేకపోయాడు. ఎందుకు? ప్రభువా నువ్వు చనిపోవటం ఏంటని. కానీ ప్రభు చెప్పింది నిజమా? సత్యం చెప్పినా పేతురు ఒప్పుకోలేకపోయాడు, దాన్ని అంగీకరించలేకపోయాడు. ఎందుకు? ప్రభు చనిపోవటం ఏంట్రా అనేది అర్థం కాలేదు కాబట్టి. సో బైబిల్ యొక్క సత్యం ఎలా ఉంటుందని అంటే, నీకు నమ్మడానికి కష్టం, విన్నప్పుడు గ్రహించుకోవటం కష్టం, విని నువ్వు గ్రహించుకున్న దాన్ని స్వీకరించడం కష్టం. బైబిల్ ప్రకటించే సత్యం అలా ఉంటుంది. అవునా కాదా? సో మనం అది నేర్చుకోవాలి. సో ఇక్కడ ఎలాగైతే పేతురు గారు కన్ఫ్యూజ్ అయ్యారో, బైబిల్ నీకు సత్యం చెప్పినప్పుడు నువ్వు కూడా కన్ఫ్యూజ్ అవుతావు. నీకు ఎన్నోసార్లు డౌట్ వచ్చి ఉంటుంది, పాత నిబంధనలో దేవుడే ఇంతమందిని చంపించాడు కదా, ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఈయన దేవుడైతే ఇశ్రాయేలీనే ఎందుకు ఎన్నుకున్నాడు? ఈయన దేవుడైతే యూదుల ద్వారా నుంచే లోకానికి ఎందుకు తెలియపరిచాడు అని నీకు బాధ కలిగిందా? నువ్వు అంగీకరించలేకపోయావా? నువ్వు స్వీకరించలేకపోయావా? ఎందుకంటే నువ్వు కూడా పేతురులా అంటాడు కాబట్టి. అది సత్యం. దేవుడు ఎన్నుకున్నాడు, నీకెందుకు? దేవుడు అలా సృష్టించుకున్నాడు, నీకెందుకు? అది దేవుడు చెప్పిన సత్యం, అది దేవుడు స్థాపించిన నియమం. నువ్వు ఎవడివి అడగటానికి? అంతే కదా. ఇప్పుడు దేవుడు రిప్లై ఇవ్వచ్చు కదా, పేతురు నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నీ కోసం నేను చనిపోకుండా ఉంటాను అన్నాడా? అనలేదు కదా. పేతురునే నోరు మూసుకో అన్నాడు, సాతానా అన్నాడు పేతురుని చూసి. సో దేవుని యొక్క సత్యం ఎలా ఉంటుంది అని అంటే, నువ్వు నమ్మడానికి నీకు కష్టంగా ఉంటుంది, నువ్వు విని స్వీకరించడానికి నీ మనసు ఒప్పుకోదు. దేవుని యొక్క సత్యం అలా ఉంటుంది. ద బిబ్లికల్ ట్రూత్ ఈస్ ఇన్ సచ్ అ వే దట్ ఇట్ ఈస్ హార్డ్ ఫర్ యూ టు బిలీవ్ అండ్ డైజెస్ట్. ఓకేనా? ఈ 4 పాయింట్లు నేర్చుకున్నాం కదా. మొదటి పాయింట్ ఏంటి? మనం నెక్స్ట్ అంశానికి వెళ్దాం. దానికి ముందు ఈ 4 పాయింట్లు ఒకసారి తెలియజేసుకుందాం. మొదటి పాయింట్ ఏంటి? బైబిల్ ప్రకటించే సత్యం ఎందుకు నొప్పిస్తుంది? ఎందుకంటే మనిషి కన్నా దేవుడే గొప్పోడు అని చెప్తుంది కాబట్టి. అందరు మనుషులకి అది యాక్సెప్ట్ చేయటం కష్టం. నువ్వు క్రైస్తవుడి కాబట్టి నువ్వు నమ్ముతావు. అదే నాస్తికుడి దగ్గరికి వెళ్ళి యేసయ్య గొప్ప దేవుడు అని అంటే వాడు దేవుడే లేదంటాడు కదా. రెండోది ఏం నేర్చుకున్నాం? బైబిల్ యొక్క సత్యం మనుషుల్ని ఎందుకు నొప్పిస్తుంది అని అంటే, మనిషిలో ఉన్న ప్రతి పాపాన్ని, బలహీనతను బయటికి వాడికి తెలియజేస్తుంది కాబట్టి. అవును కదా. మూడోది ఏం నేర్చుకున్నాం? ఎలాగైతే పరిసయ్యుల్ని, సద్దుకాయుల్ని, ఈ టీచర్స్ని యేసు ఎలాగైతే చూసి మీరు తప్పు చేస్తున్నారా, మీరే దేవుని రాజ్యానికి దూరం ఉన్నారు అని చెప్పాడో, దేవుని యొక్క సత్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటామనంటే, మన నీతిలో ఉన్న తప్పుల్ని కూడా బయటికి పెడుతుంది. మన జీవితంలో ఉండే తప్పులే కాదు, మన భక్తిలో ఉన్న తప్పుల్ని కూడా, మన విశ్వాసంలో ఉన్న మోసాన్ని కూడా, మన డిసెప్షన్ని, మన హిపోక్రసీని కూడా బయటికి తెలియజేస్తుంది. నాలుగోది ఏం నేర్చుకున్నాం? ద బిబ్లికల్ ట్రూత్. బైబిల్ యొక్క సత్యం మనల్ని ఎందుకు నొప్పిస్తుంది అని అంటే, నమ్మడానికి కష్టమైన వాటిని నిజం నమ్మాలి అనే విధంగా చెప్తుంది కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు మనకి డౌట్ రావచ్చు, సరే సార్, ఈ 4 విధాలుగా దేవుని యొక్క సత్యం మనుషుల్ని బాధ పెడుతుంది, వాళ్ళని నొప్పిస్తుంది. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకుందాం. 3 పాయింట్లు. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. అసలు ఎందుకు దేవుడు నొప్పిస్తూ సత్యాన్ని తెలియజేయాలనుకుంటున్నాడో నేర్చుకుందాం. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా చాలది. ఇంగ్లీష్లో ఏముంటుంది? ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అని ఉంటుంది. నీకు స్వతంత్రతను తెచ్చిపెడుతుంది. సో మనం నేర్చుకోవాల్సిన మొదటి పాయింట్ ఏంటో తెలుసా? అసలు ఇలాంటి సత్యాన్ని దేవుడు చెప్పి మనల్ని నొప్పించడంలో దేవునికి దురుద్దేశం ఏమైనా ఉందా? మనం నొప్పి పడాలి, బాధపడాలి అనేది దేవుని యొక్క కోరిక అని మనకి డౌట్ రావచ్చు కదా. దేవుడు బైబిల్ ద్వారా ఏం తెలియజేస్తున్నాడంటే, లేదురా, మిమ్మల్ని నొప్పిపరచడానికి కాదు, నేను నీకన్నా గొప్పవాడిని అని నేను చెప్పుకుంటుంది ఎందుకనంటే నువ్వు తక్కువ అని తెలియజేయటానికి కాదు.
నీ జీవితంలో ఉన్న తప్పులు నేను ఎందుకు బయటికి చూపిస్తున్నానంటే నువ్వు పాపివి, నేనే గొప్పోడిని అని తెలియజేయడానికి కాదు. నీ నీతిలో కూడా తప్పులు ఉన్నాయి అని ఎందుకు తెలియజేస్తున్నాను? నువ్వు నన్ను వదిలేసి ఇంకో దారిని నువ్వు చూసుకుంటావని కాదు. నేను ఎందుకు నీతో సత్యాన్ని నొప్పించే విధంగా మాట్లాడుతున్నానో తెలుసా? నీకు స్వతంత్రతను తెచ్చిపెట్టడానికి, టు సెట్ యు ఫ్రీ. అంతే కదా? ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ 4 పాయింట్లు. దేవుడు గొప్పోడు అని మనం గ్రహించినప్పుడు, మన కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం? దేవుని దగ్గరికి వెళ్తాం. సో దేవుడు నేను గొప్పోడిని అని చెప్పుకోవడంలో తప్పు ఉందా? లేదు కదా. నీకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టడానికే ఆయన గొప్పోడని చెప్పుకున్నాడు కదా. నీ జీవితంలో పాపాలు ఉన్నాయి అని దేవుడు నీకు నొప్పి కలిగించేలాగా చెప్తే అందులో దేవుని యొక్క తప్పు ఉందా? నీలో పాపం ఉందని నువ్వు గ్రహించినప్పుడు ఆ పాపాన్ని నుంచి విముక్తి పొందడానికి నువ్వు ఎక్కడికి వెళ్తావు? మరి దేవుడు చేసింది మంచా చెడా? మంచిగా. నీ నీతిలో తప్పు ఉన్నప్పుడు నువ్వు అది గ్రహించినప్పుడు నువ్వు ఏమంటావు? ప్రభువా, నా విశ్వాసంలో కూడా మోసం ఉంది ప్రభువా, నాకు సహాయం చేయి అని దేవుణ్ణి అడుగుతావా లేదా? ఆయన దగ్గరికి నువ్వు వస్తావనే నీ నీతిలో కూడా తప్పుని చూపించాడు కదా. మరి అందులో దేవుని తప్పుందా? నిన్ను బాధ పెట్టినే కానీ తప్పుందా? లేదు కదా. నువ్వు నమ్మడానికి కష్టమైన వాటిని దేవుడు నీకు తెలియజేస్తాడు. పేతురుకి ఎలాగైతే నేను చచ్చిపోతానని చెప్పినప్పుడు బాధ కలిగిందో నీకు కూడా బాధ కలుగుతుందేమో. నువ్వు ఉన్న కష్టం దేవునికి చెప్పినప్పుడు, ప్రభువా నాకు రోగం ఉంది, స్వస్థత ఇవ్వనంటే దేవుడు నేను ఇవ్వను అంటాడు. నీకు బాధ కలుగుతుంది, ఒప్పుకోవటంలో కష్టం. కానీ దేవుడు ఏం చెప్తాడో తెలుసా? రే, నీకు ఇక్కడ స్వస్థత రాకపోయినా పరలోకంలో నాతో పాటు ఉంటావు అని నీకు తెలియజేశాడు. సో అది మంచా చెడా? మంచే కదా. సో నీకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టడానికి దేవుడు నొప్పి కలిగించేలాగా నీతో సత్యం చెప్పాడు. ఇది నువ్వు నేర్చుకోవాల్సిన మొదటి పాయింట్ కదా. రెండో పాయింట్ చూద్దాం. రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయినది. రెండోది ఏంటో తెలుసా? సత్యం ద్వారా దేవుడు మనిషికి రక్షణ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మొదటిది నీకు విముక్తిని ఇవ్వడానికి. విముక్తి ఇస్తే సరిపోద్దా? ఇప్పుడు నీకు బాధ ఉన్నప్పుడు దేవుడు విముక్తి ఇస్తే సరిపోద్దా? మరి ఏం కావాలి? పూర్తిగా స్వస్థత కావాలి కదా. ఇంకొకసారి అది నాకు రాకూడదు, ఇంకొకసారి నేను బానిస అవ్వకూడదు, ఇంకొకసారి అబద్ధ జీవితానికి పడిపోకూడదు, పాపానికి ఇంకా నేను మోసపోకూడదు. పర్ఫెక్ట్గా ఉండాలి ప్రభువా, ఒక్కసారి రక్షణ వచ్చేయాలి ప్రభువా అనే ఆలోచన ఉంటుంది కదా నీకు కదా. అది ఇవ్వటానికే దేవుడు నీకు బాధ కలిగించేలాగా సత్యాన్ని తెలియజేశాడు. నీకు విముక్తినిస్తే సరిపోదురా, ఎందుకంటే నువ్వు మళ్ళీ పాపం జోలికి వెళ్తావు. నాకు అది వద్దు. నీకు విముక్తితో పాటు రక్షణ కూడా ఇస్తాను. అది దేవుని యొక్క చిత్తం. అందుకనే నొప్పి కలిగించేలాగా నీతో సత్యం చెప్తాడు. ఓకేనా? ఇప్పుడు ఇదే వచనం ఇంకొకసారి చదువుదాం. రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడిన వాడు కాదు. చాలు. సో మనం ఇక్కడ వాడిన పదం ఏంటి? సువార్త చెప్పటంలో సిగ్గు అనేది ఉండకూడదు అని. అవును కదా. సో మనం కూడా దేవుని యొక్క సత్యం మనకి నొప్పి కలిగించేలాగా దేవుడు ఎందుకు చెప్పాడనంటే, దాని యొక్క ప్రాముఖ్యత నువ్వు తెలుసుకున్నప్పుడు అదే సత్యం నొప్పి కలిగించేలాగా ఇంకొక మనిషికి వెళ్ళి నువ్వు చెప్తావు. అదే సువార్త. నువ్వు బోల్డ్గా ఉండటానికి నీకు నొప్పి కలిగించేలాగా దేవుడు నీకు సత్యాన్ని తెలియజేస్తాడు. నువ్వు అది విని గ్రహించుకోగలిగితే నువ్వు ఎలా అవుతావు? నువ్వు కూడా దేవునిలాగా బోల్డ్గా అవుతావు. నువ్వు దేవునిలాగా బోల్డ్గా అయినప్పుడు పరిశుల ముందు నుంచొని నువ్వు తప్పు అని చెప్పగలుగుతావు. రోమియోలు రాజుల ముందు నువ్వు నుంచొని నువ్వేం చెప్తావు? నేను దేవుణ్ణి, నువ్వేంటి రాజు,
నేను రాజుని, నువ్వు కాదు అని ధైర్యంగా చెప్తావు. సత్యం యొక్క ఇంపార్టెన్స్ నువ్వు తెలుసుకున్నప్పుడు, దేవుని యొక్క సత్యం ద్వారా నువ్వు నొప్పిని అనుభవించినప్పుడు, అదే సత్యాన్ని ఇతరులకి వెళ్ళి చెప్పడానికి నీలో ఆశ ఉంటుందా లేదా? ఇప్పుడు సింగింగ్ కాంపిటీషన్లో ఒక జడ్జి గారు, అమ్మ నువ్వు బాగా పాడట్లేదు, ఇంప్రూవ్ అవ్వు అని ఆమెకి చెప్పిన తర్వాత ఆమె ఇంప్రూవ్ అయ్యి అదే జడ్జి దగ్గరికి వెళ్ళి ఆమె ప్రశంసలు పొందినప్పుడు ఆమె నెక్స్ట్ ఏమనుకుంటుంది, అరే నేను కూడా నెక్స్ట్ టైం జడ్జి సీట్లో కూర్చున్నప్పుడు ఎవరైనా తప్పు పాడితే నేను కూడా ఈ జడ్జి గారు లాగా ఆ అబ్బాయికి సలహా ఇస్తే, ఆ అమ్మాయికి సలహా ఇస్తే నాలాగా వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతారేమో అనే ఆశతో ఉంటారా లేదా? దేవుని యొక్క కోరిక కూడా అదే. నొప్పి కలిగించేలాగా నీకు సత్యం ఎందుకు చెప్పానంటే, అదే బాధతో, అదే వేదంతో, అదే ఒక ప్యాషన్తో నువ్వు ఇతరులకి వెళ్ళి ఆ సత్యం చెప్తావు కాబట్టి. అందుకనే పౌలు గారు చెప్పారు, సువార్త చెప్పడంలో నాకు సిగ్గు అనేదే లేదు, మొహమాటం అనేదే లేదు. అవునా కాదా? అందుకనే ఇప్పుడు మొదటి పాయింట్కి వద్దాం. అందుకనే మార్గరెట్ కోర్ట్ గారు, నాకు వచ్చిన పేరు పోయినా పర్వాలేదు, నన్ను తిట్టినా పర్వాలేదు, నన్ను విమర్శించినా నాకు పర్వాలేదు, నేను సాధించిందంతా కొట్టివేసినా పర్వాలేదు, నా ప్రభు చెప్పింది చెప్పినట్లు నేను ఇతరులకి చెప్తా అనుకుందే కాబట్టి ఆమె చెప్పగలిగిందా? లేకపోతే ఆమె కూడా ఇతరులు స్పోర్ట్స్ పర్సన్స్ లాగా నోరు ముచ్చుకొని కూర్చోవచ్చు. అబ్బో ఇది ఎందుకులే, నేను సాధించిందంతా కొట్టేస్తే నన్ను ఎవరు గుర్తుపెట్టుకుంటారు అని అనుకోవచ్చు కదా. సువార్త చెప్పడం నాకు కష్టం, సిగ్గుపడవచ్చు కదా. పడిందా? లేదు కదా. తప్పు తప్పు అని చెప్పింది, ఎందుకంటే ఆమె సువార్త ప్రకటించడంలో సిగ్గు లేదు అని భావించింది కాబట్టి. ఓకేనా? సో ఇది ఇవాటి యొక్క మెసేజ్. బైబిల్ ప్రకటించే సత్యం మనుషుల్ని నొప్పిస్తుంది, బాధిస్తుంది, కానీ దేవుడు ఎందుకు నొప్పిపరుస్తాడు, బాధపరుస్తాడు, బాధను తెస్తాడు అనేది కూడా మనం తెలుసుకున్నాం కదా. సో మీరు గుర్తుపెట్టుకొని ఇది జ్ఞాపకం చేసుకోండి. సో ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యం ముగిద్దాం. పరిశుద్ధమైన యేసయ్య, నీ నామానికి వందనాలు ప్రభా. బైబిల్ సత్యం నువ్వు మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు ప్రభా. వాక్యం, ఈ బైబిల్ అనేది నీ మాట ప్రభువా. నువ్వు సత్యాన్ని ప్రకటించే దేవుడివి, సత్యం కోసం నిలబడే దేవుడివి, నువ్వే ట్రూత్, నువ్వే సత్యానివి ప్రభువా. ఇలాంటి గొప్ప దేవుణ్ణి పూజించడానికి, సేవించడానికి, తెలుసుకోవడానికి మాలాంటి దరిద్రులకి నువ్వు కృపనిచ్చావు చూడు ప్రభువా. నీకు ఎన్ని ప్రార్థనలు చేసినా తక్కువ ప్రభువా, ఎంత విశ్వాసం చూపినా అది సరిపోదు ప్రభువా. యు ఆర్ అ గాడ్ ఆఫ్ ట్రూత్ అండ్ యు రివీల్ ద ట్రూత్ టు అస్. వాట్ మోర్ కెన్ వి గివ్ యూ లార్డ్? ఎన్ని బలులు ఇచ్చినా సరిపోదు ప్రభువా, ఎన్ని అర్పించినా నీకు సరిపోదు ప్రభువా. నువ్వు సత్యాన్ని మాకు తెలియజేసావు ప్రభువా. దానికన్నా గొప్ప ఏదైనా ఉంటుందా ప్రభువా? ఇలాంటి గొప్ప దేవుణ్ణి పూజించడానికి మాకు కృపనిచ్చావు, నీకు వందనాలు ప్రభువా. సత్యం ఎలా నొప్పిస్తుందో మాకు తెలియజేసినందుకు వందనాలు ప్రభువా. ఆ నొప్పి ద్వారా మాకు నువ్వు ఏం తెలియజేయాలనుకుంటున్నావో మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు ప్రభువా. ఎస్, బైబిల్ చదివినప్పుడు నాకు నొప్పి కలిగితే అది నీకు దగ్గర అవటానికి అని నాకు ఈరోజు తెలియజేసినందుకు వందనాలు ప్రభువా. నేను ఏడ్చి ప్రార్థన చేసి నీ దగ్గర నుంచి నేను కోరుకున్నది పొందకపోయినా అది నీ యొక్క సత్యం నాతో మాట్లాడుతుంది. అది గ్రహించుకోవడానికి నువ్వు వాటి వాక్యం నాకు తెలియజేసినందుకు నీకు వందనాలు ప్రభువా. నా జీవితంలో కావాల్సింది నేను కోరుకున్నది కాదు ప్రభువా, నువ్వు కోరుకున్నది. నీ సత్యం ద్వారా అలా సూటిగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. మా జీవితంలో ఉన్న తప్పును మాకు తెలియజేసినందుకు వందనాలు ప్రభువా. మేము చేసే భక్తిలో తప్పు ఉంటే అది మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు ప్రభువా. మేము రక్షణ పొందాలి, పాపం నుంచి విముక్తి పొందాలి, నీకు దగ్గర అవ్వాలి, సువార్త ఇతరులతో పంచుకోవాలి. ఇవన్నీ మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యం మేము గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్యం ద్వారా మేము మా ఆత్మీయతలో ఎదగాలి, మా జీవితాన్ని మార్చుకోవాలి. ఆ కృపను నువ్వు మాకు దయచేయి ప్రభువా. నీ సత్యాన్ని ఇతరులకి ప్రకటించడానికి మేము వెనుకాడకూడదు ప్రభువా. లోకం ఏమనుకున్నా పర్వాలేదు, మార్గరెట్ కోర్ట్ లాంటి ధైర్యాన్ని మాకు ఇవ్వు ప్రభువా. ఆమె జీవితంలో అన్నీ సాధించినా అవన్నీ వద్దనుకొని నీ కోసం ధైర్యంగా నిలబడటానికి ఆమె వెనుకాళ్ళు వేయలేదు, ముందుకు సాగింది. అలాంటి ధైర్యం నాకు కావాలి, అలాంటి విశ్వాసం నాకు కావాలి.
నీ సువార్త చెప్పడానికి నేను సిగ్గుపడకూడదు. నువ్వు తప్పు అన్న దాన్ని నేను ఇతరులకి తప్పు అని వెళ్ళి చెప్పగలగాలి. అలాంటి ధైర్యాన్ని నాకు ఇవ్వు, అలాంటి విశ్వాసాన్ని నాకు ఇవ్వు, అలాంటి ఆశ నా హృదయంలో కలుగు చేయి ప్రభువా. ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న వాక్యం యేసయ్యకే సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. మరి లేచిన బట్టే ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రం నాయన, తండ్రి ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం. అవును ప్రభు, సత్యము కొరకు నాయన నువ్వు వచ్చావు తండ్రి. సత్యాన్ని సత్యముగా నువ్వు రుజువుపరిచిపోయావు ప్రభు. నాయన సత్య సువార్తను ప్రకటించడానికి ప్రభు దీనులమైన మాయడులను కృప చూపించు తండ్రి. నాయన మా పాప శాపముల నుండి మమ్మల్ని విమోచించిన దేవుడు ప్రభు, మమ్మల్ని రక్షించిన తండ్రి. నాయన నీ పరిశుద్ధ రక్తము నాయన మా పాపములను కడుగుటకు నాయన చివరి బొట్టు వరకు తండ్రి నీ పరిశుద్ధ పవిత్రమైన నిర్దోషమైన నిష్కళంకమైన నీ పవిత్ర రక్తాన్ని మా అందరి కొరకు ధారపోసావు తండ్రి. ఆయన నువ్వు సత్యవంతుడవు ప్రభా. నేనే మార్గమును సత్యమును జీవమునని సెలవిచ్చిన దేవుడవు ప్రభా. అయ్యా నీ మాటలో ఎంత నాయన విలువ ఉంది ప్రభా, నీ మాటలో ఎంత మహిమ ఉంది ప్రభా, నీ మాటలో ఎంత నాయన శక్తి ఉంది ప్రభా, ఎంత నమ్మకత ఉంది తండ్రి. ప్రభా నువ్వు సత్య దేవుడవు తండ్రి. నాయన నిత్యము మాతోనే ఉండి మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడవు. హల్లెలూయా. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, స్తోత్రము రాజా, నాయన స్తోత్రము తండ్రి. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నమ్మితిని నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నమ్మితిని నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిరుషణ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన, యెరూషలేం ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు ప్రభు, మేలు చేసే దేవుడు. అవును ప్రభు. అయ్యా నిన్ను నమ్మి నశించిన వారు ఎవ్వరూ లేరు తండ్రి. అవును ప్రభా, నిన్నే మేము నమ్ముతున్నాం నాయన. నువ్వు నిత్యమైన దేవుడవని, సత్యవంతుడవని, ఈ లోక రక్షకుడవని తండ్రి. పాపమును నాయన కొట్టివేసే దేవుడవని, కొట్టివేసిన దేవుడవని, మా పాప పరిహారమునకు నీవే కారకుడవని తండ్రి. నాయన నిత్యము మాతో ఉన్న దేవుడవని నమ్ముతున్నాం ప్రభు. ఆ నమ్మిక నువ్వే మాలో పుట్టించావు ప్రభు. నీకు స్తోత్రం నాయన. ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవానికి ఒక్కడికి ఇది సాధ్యము తండ్రి. ప్రభా నీకు స్తోత్రం. ఇతను కొరకై స్తోత్రం. నేను పోలిన వారెవరు ప్రభు, ఎవ్వరూ లేరు నా తండ్రి. ఆయన మాకు గొప్ప దేవుడు అయినావు ప్రభా, సర్వశక్తి కన్నా తండ్రి. నీకు స్తోత్రం. నిన్నే మేము నమ్ముకొని ముందుకు వెళుతున్నాం నాయన తండ్రి. నీకు స్తోత్రం. మమ్మల్ని బలపరిచావు తండ్రి. దినము వాక్యము ద్వారా మమ్మల్ని ఎంతగానో ఆదరించావు ప్రభు.
నాయన. అవును తండ్రి, నీ వాక్యం సత్యము కనుక ప్రతి ఒక్కరి హృదయాన్ని అది గాయపరుస్తుంది నాయన. అయ్యా మా పాపాలను ఎత్తి చూపిస్తుంది తండ్రి, మమ్మల్ని సరిచేయటానికే ప్రభు. అది మా రహస్య పాపములు నీ ముఖ దర్శనంలో చక్కగా కనిపిస్తాయి నీ వాక్యము సెలవిస్తుంది ప్రభు. అవును తండ్రి, నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పాపాలు మేము చూడగలుగుతాము నాయన. మా బలహీనతలు మేము ఎంచగలుగుతాము తండ్రి. నేను పాపిని ప్రభు, నేను తప్పు చేశానని ఒప్పుకోగలుగుతాము నా తండ్రి. అయినా వాటిని విడిచిపెట్టి వదిలిపెట్టి ప్రభు వాటిని పారద్రోలడానికి ప్రయత్నిస్తాం ప్రభు నీ సహాయముతో తండ్రి. అయ్యా మేము తేలికైపోతాం ప్రభు, శుద్ధి చేయబడతాము నాయన. నీకు దగ్గర అవుతాం ప్రభు, నీతో కలిసి ఉంటాము తండ్రి. నాయన నీతో సహవాసం అప్పుడే మేము చేయగలుగుతాం ప్రభు. నాయన నీకు దగ్గరగా మేము రావాలని ఇష్టపడతాం, నేను అధికముగా మేము కోరుకుంటాం ప్రభు. అప్పుడు తండ్రి నాయన నీకు స్తోత్రము తండ్రి. వాక్యంను బట్టి నీకు స్తోత్రం. బిడ్డను బలపరిచిన ఆయన ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రం. బిడ్డను దీవించిన ఆయన బలపరచు ప్రభు, నీ ఆత్మతో నింపు ప్రభు. నాయన నీ సహాయం బిడ్డకి ఎల్లప్పుడూ ఉంచున్నాను. బిడ్డ చుట్టూ కంచె చిన్న బిడ్డ ఎవరి బిడ్డ ప్రభు, నీ అగ్ని ప్రాకారము కట్టు ప్రభు. నీ మహిమార్థమై బిడ్డకి మంచి జ్ఞానమును ఆత్మీయ అనుభవమును దయచే ప్రభు. నాయనటువంటి ఎవరి బిడ్డలు ఎందరినూ లేపుతున్నావు ప్రభు. సంఘంలో కూడా అనేకులు ఆయన నీ కొరకు సాక్షులుగా జీవించడానికి వారి హృదయాలను తట్టి వారిని కదిలించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో నాయన ప్రతి బిడ్డ కూడా నీకు సాక్షిగా నిలవబడటానికి సహాయం దయచే ప్రభు. నాయన నీకు స్తోత్రము. నాయన నిలవబడిన ప్రతి బిడ్డను దీవించమని, కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రభు. నాయన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, గృహంలో ఉంటున్న బిడ్డలను నాయన నీ కృపతో నింపుమని తండ్రి. నాయన సంఘ అవసరతలు తీర్చమని తండ్రి. నాయన మరి నాయన సంఘ స్థలం విషయంలో, కన్స్ట్రక్షన్ విషయంలో ప్రభు మేము ఎంతగానో ఆశపడుతూ ఎదురు చూస్తున్నాం ప్రభు. నాయన నువ్వు ముందుగా ఉండి సమస్తాన్ని జరిగించి నాయన నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నువ్వు మాకు సహాయంగా ఉండమని ప్రభు. నాయన నీకే మహిమ చెల్లిస్తున్నావు నాయన. నాకు ఇచ్చిన బిడ్డల్ని, కుటుంబాన్ని, సంఘస్థులందరినీ, ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నాయన మేము నివసిస్తున్న నాయన ఈ గ్రామాన్ని, పట్టణాన్ని ప్రభు, నాయన ఈ యొక్క జిల్లాని ప్రభు, మా దేశాన్ని, ప్రపంచం అంతటిని కూడా ఈ పరిస్థితిని ప్రభు, భయంకరమైన తెగుల నుండి మమ్మల్ని అందరినీ త్వరగా విడిపించి కాపాడి మాకు నాయన విడుదలిచ్చి తండ్రి. నాయన మాకు స్వతంత్రం ఇచ్చి తిరిగి ప్రభు మేము మామూలుగా మా పనుల్లో నాయన మా యొక్క సమస్త మా జీవిత నాయన విషయాల్లో మేము ముందు కొనసాగుటకు నాయన మరి అధికముగా నీ సేవ ఈ భూలోకంలో జరగటానికి ప్రభు. నాయన నీ బిడ్డల్ని ఇంకా బలపరిచి అనేకును లేపుమని, ఎమ్మని బిడ్డలను లేపుమని ప్రభు. అయ్యా నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ఈ దినమును బట్టి ఎంతగా నిన్ను మహిమ పరచుకుంటూ నాయన మేము తిరిగి వెళుతుండగా మీ సన్నిధి మాతో ఉంచు. మళ్ళీ తిరిగి కలుసుకున్న వరకు ఆయన మీ సంఘ కార్యక్రమంలో ప్రతి వాటిలో కూడా మాకు తోడుగా ఉండమని, ఆయన రాలేని బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోమని, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసయ్య నామములో నాయన ఇది నా ఆరాధన అంతటి నీకు మహిమకరముగా నీవు నాయన చేసినందుకు మరి ఒక్కసారి నీకు స్తుతి చెల్లించుకుంటూ మా ప్రభువును యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. స్తుతి చెల్లించుకుందాం. ఆశీర్వాదం మా మీద వర్షింప చేయుమేసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. ప్రేమ మా ప్రభువైన యేసుక్రీస్తుపై పరిశుద్ధాత్మ జ్ఞాన సావాసం కూడి వచ్చిన మనకందరికీ గృహంలో వీక్షిస్తున్న సంఘ బిడ్డలందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.